అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం హంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వారంలో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలు మనము ఒకరి ద్వారా ఒకరం నేర్చుకుంటున్నాం. మీరంతా నాకు గురువులు. ఎన్నో విషయాలు మీ వల్ల నేను నేర్చుకోవడము, పునశ్చరణ చేసుకోవడము కూడా జరుగుతోంది. మనము నిన్న పాండవుల గురించి, కౌరవుల గురించి తెలుసుకున్నాం. మొన్న భగవంతుడు విష్ణుమూర్తి గురించి, భగవానుడు గురించి తెలుసుకున్నాం. అంతకు ముందు రోజు శ్రీకృష్ణుడి గురించి, అర్జునుడి గురించి తెలుసుకున్నాం. అంతకు ముందు రోజు వేదాలలో విశ్వామిత్రుడు కుమారుడైనటువంటి మధుచంద్రుడు ఆయన రాసినటువంటి అగ్ని, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వీటి గురించి తెలుసుకున్నాం. ఇక మిగిలినవి 3 రోజులు. ఆదివారం నాడు సరే అన్నిటికీ అవసరమయ్యే సంస్కృతం నేర్చుకుంటున్నాం. సోమవారము, మంగళవారము ఏం చేస్తున్నాం మనం? సోమవారం నాడు ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? ఏ దేవుడి గురించి తెలుసుకుంటున్నాం సోమవారం నాడు? మంగళవారం నాడు ఏ దేవుడి గురించి తెలుసుకుంటున్నాం? ఎవరైనా చెప్పండి. ఏ దేవుళ్ళు ఇన్నాళ్ళ పాటు సోమవారం మన గురించి మనం సార్ ఆత్మతత్వం గురించి. సో మన కోసం వారానికి 1-2 రోజులు. సోమవారం నాడు మనం ఎవరము అనేటటువంటి అన్వేషణ ఆలోచన ద్వారా, అంటే కొద్ది కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఏమీ కష్టం కాదు. కాకపోతే ఏంటంటే ఆలోచన రావాలి. వారానికి 1 రోజే కదా ఆలోచన. మంగళవారం నాడు మనని మనం ఎలా శుద్ధి చేసుకోవాలి? ఓకే సార్, బాగా చెప్తున్నారు సార్. శుద్ధి చేసుకోవడం ఏంటి? ఆత్మస్వరూపం తెలుసుకోవడం ఏంటి? భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాము? మనకు జ్ఞానం రావాలి అంటే అర్హత ఏంటి? ఎవరైనా చెప్పండి. అందరికీ తెలుసు కదా. జ్ఞానం రావాలి అంటే ముందు అర్హత ఏంటి? చిత్తశుద్ధి. వెరీ గుడ్. చిత్తశుద్ధి, చిత్త నిశ్చలత. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకెవరన్నా వేరే జవాబు చెప్పాలనుకుంటున్నారా? అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అంటే చిత్తశుద్ధి. ఓకే, ఇంకా భక్తి ద్వారా పని చేసినా కూడా అది కర్మ నేను చేసినాను అన్న భావన వదిలిపెట్టాలి. కర్తృత్వ భోక్తృత్వ భావన అన్నట్టుగా చెప్పింది కదండి సార్. అంటే అన్ని కృష్ణార్పణమస్తు. ఏది కష్టం వచ్చినా కృష్ణార్పణమస్తే, ఎవరన్నా పొగిడినా అది కూడా కృష్ణార్పణమస్తే అనేసి అనుకున్నాము అంటే ఇంకా మనము మనం చేసిన ఫలితాన్ని అంతా వదిలిపెట్టేస్తున్నట్టు లెక్క. జై శ్రీకృష్ణ. లక్ష్మీ గోవిందరావు గారు ఏదో చెప్పబోతున్నారు. భక్తి ద్వారా జ్ఞానాన్ని ఒక మార్గము, జ్ఞానం పొందడానికి భక్తి ఒక మార్గము. ముందు మనకి మనసు స్థిరత ఉండాలి సార్. నెక్స్ట్ ఆసక్తి అనేది ఉండాలి, శ్రద్ధ అనేది ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఇవన్నీ ఉండాలి సార్. ఇవన్నీ రావాలి అంటే మనస్సు ముందు క్లీన్ అవ్వాలి. క్లీన్ అయినప్పుడే ఇవన్నీ వస్తాయి. మనం భక్తి యోగంలో తెలుసుకున్నవి, జ్ఞాన యోగంలో తెలుసుకున్నవి మీరు అంటే అన్ని వేరువేరుగా చూడకండి. అన్ని కూడా మీరు చూసినట్లయితే భగవంతుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా ఒకటే. ఏమన్నారు భగవంతుడు? 12వ అధ్యాయంలో 35 లక్షణాలు ఇచ్చారు. 13వ అధ్యాయంలో 20 లక్షణాలు ఇచ్చారు. 14వ అధ్యాయంలో 20 లక్షణాలు ఇచ్చారు. మీరు చూసినట్లయితే 12వ అధ్యాయంలో వారి భక్తి అన్నారు. అదే లక్షణాలని సగం తీసుకొచ్చేసి మళ్ళీ వాటిని జ్ఞానం అని చెప్పేసి చెప్తున్నారు. సో అవే లక్షణాలు కర్మలో చిత్తశుద్ధి అని చెప్పి చెప్తున్నారు. సో కర్మలో అవే లక్షణాలు, భక్తిలో అవే లక్షణాలు, జ్ఞానంలో అవే లక్షణాలు. అవి లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా ఏమవుతుంది? నేనెవరు అని తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే మనస్సుని నిశ్చలంగా చేయాలి. ఇందాక మీరు 3-4 చాలా అద్భుతంగా చెప్పారు. అందరూ బాగా చెప్పారు. అందులోపల ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మశుద్ధి అంటే చిత్తశుద్ధి, తర్వాత చిత్త నిశ్చలత, మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడము. చిత్తశుద్ధి చెత్తనంతా బయటపడేయడం. చిత్తశుద్ధి అంటే చెత్తనంతా బయటపడేయడం.
ఎన్నో రోజులుగా చెత్తని పేర్చుకుంటున్నాం. ఎంతో చెత్త అలా వచ్చి పడిపోతుంది మీద, అలా వచ్చి పడుతుంది చెత్త అంతా మీద వచ్చి పడుతుంది. ఆ చెత్తనంతా కూడా మెల్లగా 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 తొలగించుకుంటూ రావాలి. తర్వాత నిశ్చలంగా ఉండాలి. క్లీన్ అయిపోయింది కరెక్టే, పలక స్లేట్ అనేది క్లీన్ అయింది. కానీ ఆ క్లీన్ అయినటువంటి స్లేటు అలా నిశ్చలంగా ఉంచగలమా? అలా నిశ్చలంగా ఉంచినప్పుడు ఆత్మతత్వం బోధపడుతుంది. ఆత్మతత్వం బోధపడాలి అంటే ముందుగా ప్రశాంతమైనటువంటి చిత్తం అలవాటు కావాలి. ప్రశాంతమైన జీవితం, హడావిడి, హంగు, ఆర్భాటము లేనటువంటి జీవితము కావాలి. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితం చాలా సులభంగా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మన జీవితంలో మనం లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముందు కావాల్సింది ఆ క్లెన్జింగ్, ఆ ముందు క్లీన్ చేసేది ఏదైతే ప్రాసెస్ ఉందో అది ముందు సరిగా జరగాలి. అది జరిగిన తర్వాత నిశ్చలంగా వెళ్ళిపోతాం. కాబట్టి డైరెక్ట్ గా ఆత్మబోధ కరెక్టా అంటే కాదు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే మెల్లమెల్లగా విష్ణు సహస్రనామం లోపల, భగవద్గీత లోపల, రామాయణ మహాభారతాల లోపల, ఇవన్నీ లోపల తెలుసుకుంటూ 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 మనని మనము శుద్ధిపరచుకుంటున్నాం. అరే చూడు, ఇంత కష్టం వచ్చినా కూడా నీతికి ధర్మానికి నిలబడ్డారు వీళ్ళు. ఎంతో శక్తి ఉంది పాండవులకి. నిన్న ఏం తెలుసుకున్నాం? ఎంతో శక్తి ఉంది పాండవులకి. ఆ క్షణంలో వాళ్ళని ఓడగొట్టగలరు. భీముడు ఒక్కడు కాదు వాళ్ళందరినీ కొల్లబొడి చేయడానికి. పాపం చేయలేదు, అన్నగారి మాట విని ఊరుకుంటాడు. అన్న మీద కోపం ఉంది ఆయనకు, అది వేరే సంగతి. కానీ అన్న మాట జవదాటాడు. అదే విధంగా అర్జునుడు ఎంత ఆవేశం ఉన్నా కూడా అన్న మాట జవదాటాడు. భీముడు ఉన్నాడు, భీముడు ఆవేశపడినప్పుడు అర్జునుడు తగ్గిస్తాడు. నిన్న మనం తెలుసుకున్నాం, నాన్న ఊరుకో ఊరుకో అని చెప్పేసి అంటాడు. అన్నాక లేదు, నువ్వు వెళ్ళి కర్ణుని చంపాలి అంటే తప్పకుండా చంపుతాను అని చెప్పి తను కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ విధంగా భీషణ ప్రతిజ్ఞలు చేశారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. తెలుసుకోవడం ఎందుకు? ఎందుకంటే అక్కడ మనం చూడాల్సింది వాళ్ళ ప్రతిజ్ఞలు మనం చేసి మనం కూడా నా ఎదురింటి వాడిని నరికి పారేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేశారనుకోండి, ఏం లాభం? వాళ్ళ ప్రతిజ్ఞ ఏమిటి? వాళ్ళ ప్రతిజ్ఞ ఏమిటంటే వాళ్ళ బాధ్యత, క్షత్రియులుగా వాళ్ళ బాధ్యత చేయాలి, రాజులుగా వాళ్ళ బాధ్యత. మీరు చంపుకు తింటామంటే అది కాదు బాధ్యత. ఎవరి బాధ్యత వారు చేయాలి. వారి దగ్గర ఏంటి? అన్యాయంగా ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తమ్ముళ్ళు వాళ్ళని ఆ విధంగా చేశారు. కాబట్టి వారు అటువంటి పని చేయడం అనేటటువంటిది సమర్థనీయం. అది కాక అందులో ఎంత ధర్మం ఉంది, ధర్మబద్ధమైనది. పెదనాన్న మాట తీసేయకూడదు అని చెప్పేసి వచ్చాడు ధర్మరాజు, అంతేనా? అదే విధంగా భీముడు ఎందుకు ఊరుకున్నాడు? అన్నయ్య కోసం. భార్య ఎందుకు ఊరుకుంది? భర్త కోసం. అన్నదమ్ములందరూ ఎందుకు ఊరుకున్నారు? అంత ఘోరాతి ఘోరమైనటువంటి అవమానాన్ని ఎందుకు భరించారు అంటే ధర్మం అనేటటువంటిది ముఖ్యం. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ కాస్త శ్రద్ధగా ఉంటారో వారికి జ్ఞానం అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ధర్మంని చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఈ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాం. ఇది ప్రవేశించినప్పుడు ఏమైంది? రేపు మనం ఏదైతే భజగోవిందం, మీ అందరి ఫేవరెట్ ఏదైతే రేపు తెలుసుకుంటామో అందులోపల మనం ఏమని తెలుసుకుంటున్నాము? అందులోపల ధర్మము, మోక్షము, ఈ రెండు ముఖ్యము. అర్థం మీద, కామం మీద. అర్థం అంటే డబ్బు, డబ్బు మీద. కామం అంటే కోరికలు. ఈ కోరికలని ఎలా అనగదొక్కాలి? అనగదొక్కుతూ భగవంతుడి పైన ధ్యానం చేయడం ద్వారా మనం ప్రశాంత చిత్తులం అవుతాము. అంటే రేపు తెలుసుకునేది సాధన, ఇవాళ తెలుసుకుంటున్నది సిద్ధి. అంటే ఫైనల్ డెస్టినేషన్ ఇవాళ మనకు. రేపేమో ఎలా సాధించాలి అనేది. వారం మొత్తము కూడా అవే తెలుసుకుంటున్నాం. వారం మొత్తము ఏంటంటే కథల రూపంలో తెలుసుకుంటున్నాం. ఇదే విషయాన్ని కథల రూపంలో తెలుసుకుంటున్నాం. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను కొత్త విషయాలు చెప్పాను, అవే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి మళ్ళీ అవే చెప్తా. ముందు పైన బుక్ పైన కవర్ మార్చేస్తా. మీరేంటంటే తెలుసుకోవట్లా. మీరు శ్రద్ధగా వింటే అరే ఈయన అన్ని ఒకటే చెప్తున్నాడు రా, ఈయనకేం రాదని మీరు గుర్తుపడతారు. కానీ మీరేం చేస్తున్నారు గుర్తుపట్టట్లా. నాకు అది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే అన్నిట్లలో ఉన్నటువంటిది ఒకటే. సో దాన్ని బట్టి మనం ఏంటి, వారం రోజుల పాటు ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా ఉండాలి, మోక్షం ఎలా సాధించాలి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఈ రోజు రేపు ప్రత్యేకంగా ఎలా సాధించాలి వీటిని అనేది తెలుసుకుంటున్నాం. మనం ఏమని తెలుసుకున్నాము? భగవద్గీత లోపల భక్తి యోగం అంటే ఏంటి అంటే స్వస్వరూప సాధనయే భక్తి యోగం. మన యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి. దాన్ని జ్ఞానం అని కూడా అంటారు. మరి జ్ఞానానికి భక్తికి పెద్ద తేడా లేదు, జ్ఞానమే భక్తి మళ్ళీ. సో కాబట్టి మన గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానము, మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి, మన గురించి మనం తెలుసుకోవడమే మోక్షం. అంటే ఏంటి? స్వరూప అనుభూతి మనకు కావాలి. మన అసలు యొక్క స్వరూపం యొక్క అనుభూతి ఈ రోజు వరకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు వరకు మనకు తెలిసిందల్లా ఏంటంటే మనము జ్ఞాపకాలలో బతుకుతున్నాం, ఈ రోజులో బతకడం లేదు. కొంతమంది స్టూడెంట్స్, మన స్టూడెంట్సే ప్రాక్టీస్ చేసి నాకు పంపిస్తున్నారు. సార్ ఈ వారము మేము ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం, ఈ వారం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం,
వీలైనంత వరకు ప్రస్తుతంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. గతంలో గాని భవిష్యత్తులో గాని ఆలోచనలలో ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇది వేదాంత సారం ఏంటి? మన స్వరూప అనుభూతి. స్వరూపము అంటే మన అసలు రూపం ఏదైతే ఉందో ఆ రూపం యొక్క అనుభూతి. స్వరూపము మన సొంత రూపము. సొంత రూపం సార్ నాకు తెలుసు సార్, అద్దంలో చూసుకుంటాను అంటే అది కాదు నీ సొంత రూపము. అది నాశనం అయిపోయేటటువంటిది. దేహం అనేటటువంటిది నాశనం అయ్యేటటువంటిది, మార్పు అయ్యేటటువంటిది. చిన్నప్పుడు నా ఫోటో చూపిస్తాను, చూపించిన తర్వాత ఇది ఎవరు అంటే మీరు ఎవరో సార్ తెలియదు అంటారు. మీ ఫ్రెండా సార్, మీ అబ్బాయా సార్ అంటారు. అంటే లేదు లేదు నేనే అంటే నిజంగా మీరేనంటే ఎస్ నిజంగా నేనే. మళ్ళీ కాలేజ్ డేస్ లో ఫోటో చూపిస్తాను, మరి ఇది శరీరం నేనే అయినప్పుడు ఇన్ని మార్పులు ఎలా వచ్చాయి? మారేదేది కూడా అది శాశ్వతం కాదు. మారేదేది శాశ్వతం కాదు అంటే సత్యం కాదు. సత్యం ఎప్పుడు మారదు. కాబట్టి ఆత్మ స్వరూపము అనేటటువంటిది ఏదైతే ఉందో అది అనుభూతి, ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రశాంతంగా ఉండి మనని మనం చూసుకోవడం మొదలెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. మన శరీరంలో అన్ని తీసేసి మనకు కనిపించే ప్రతి ఒక్క వస్తువుని తీసేసి మన ఇల్లు, మన బంధువులు, మన చుట్టాలు, మన బాడీ, మన మైండ్ అన్ని తీసేసిన తర్వాత అవశిష్టమే ఈ నేను అంటే ఎవరు? ఇవన్నీ పోగా మిగిలినటువంటి అవశేషము. అవశేషం అంటే మిగిలినది, అవశిష్టము. తదేకో వశిష్ట. వశిష్ట అంటే వశిష్ఠుడు కాదు, తద్ ఏకః అవశిష్ట అనక అవశిష్ట. శివం కేవల అహం. ఇది మనం గత వారం వరకు తెలుసుకున్నాం. అంటే ఏంటి? మన స్వరూప అనుభూతి అంటే ఏంటంటే నా స్వరూపం నాకు అనుభవంలోకి రావడం. అంటే అన్ని పోగా మన దేహము, మన బుద్ధి, మన తెలివితేటలు ఇవన్నీ పోగా మిగిలిపోయినటువంటి ఆ ప్యూరెస్ట్ ఫామే నేను. ఆ స్వస్వరూప సాధన గురించే మన ఉపనిషత్తులన్నీ కూడా అవే చెప్తున్నాయి. మన ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాడు? బృహదారణ్యక ఉపనిషత్తు కానీ, మాండుక్య ఉపనిషత్తు ఏదైనా తీసుకోండి మీరు, కేనోపనిషత్తు దగ్గర నుంచి అన్ని ఉపనిషత్తులు అవే చెప్తున్నాయి. కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, అన్ని ఉపనిషత్తులు దీని గురించి చెప్తున్నాయి. ఏమని? బాబు నువ్వు అనేది ఏదైతే ఈ దేహం అనుకుంటున్నావో అది కాదు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా బాబు ఎన్నిసార్లు వేదాలలో చెప్తే మనకు అర్థమవుతుంది. ప్రతి వేదంలో కూడా అదే. కాబట్టి దీన్ని ఏం చేయాలి మరి అంటే నేను ఎవరు అనేటటువంటి ప్రశ్నని మాటి మాటకు మనం వేసుకోవాలి. రమణ మహర్షి అన్నాడు నువ్వెవరు అనగానే నేనెవరు? మళ్ళీ ఎవడే సుబ్రహ్మణ్యం లాగా ఆ సినిమా నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. నేనెవరు అనేటటువంటి అన్వేషణ సినిమా లోపల అద్భుతంగా కనిపిస్తుంది. నేనెవరు? నేను ఫలానా కంపెనీకి జనరల్ మేనేజర్ని, ఫలానా తండ్రిని, ఫలానా ఉద్యోగం చేసిన ఇది ఫలానా వాళ్ళ పిల్లవాడిని, ఇవన్నీ కాదు. నువ్వెవరివి? సో ఇదేంటంటే రమణ మహర్షి ఎంత బాగా చెప్పాడో, ఆత్మ విచారణ మార్గం ద్వారా మారిపోతున్న ఏది నువ్వు కాదు, కానీ మారిపోతున్నావు. కాబట్టి దేహం నువ్వు కాదు, ఉద్యోగం నువ్వు కాదు, ఏవి నువ్వు కాదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రశ్నలు అలా మనకు వచ్చేస్తున్నాయి. ఏ విధంగానైతే మనకు ప్రశ్నలు వస్తున్నాయో ఆ ప్రశ్నలు వచ్చినంత వరకు కూడా మనం ఎదుగుతున్నట్టే లెక్క. ప్రశ్నలు రాకపోతే మనం ఎదిగినట్టు కాదు. ప్రశ్నలు రావాలి, నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఎక్కడైతే ఏ స్థితిలో అయితే మన మనస్సు లోపలికి ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెట్టదో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా, ఏ స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ మనస్సు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సార్ మాకు తెలుసు సార్, మనస్సు ఇబ్బంది పెట్టండి. ఎప్పుడు ఇబ్బంది పెట్టదండి? ఎవరైనా చెప్పండి. హలో, నిద్రపోయడం. వెరీ గుడ్. అదే మీరు అదే స్టేజ్ లో ఉన్నారనుకున్నాను, అందుకోసం ఒక్కసారి అడిగారు అనమాట. సో పర్వాలేదు, కొద్దిమంది మెలుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏమైందంటే ఆ విధంగా ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ స్థితి లోపల మనము పూర్తి స్థాయిగా మనస్సు గాని, దేహం గాని, మన ఇంద్రియాలు గాని ఏవి కూడా మనని ఇబ్బంది పెట్టవు. అందుకని ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏ విధంగానైతే మనకు నిద్రలో, గాఢ నిద్రలో ఏదైతే మనకు వచ్చిందో ఆ సిద్ధి అంటే ఏదైతే మనం గాఢ నిద్రలో సాధించామో అది అన్ని పోగా, మనసు పోగా, శరీరం పోగా, మనకేమేమి ఉన్నాయి శరీరంలో అవన్నీ పోగా, అంటే మన భూమి, మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల పంచభూత తత్వాలన్నీ పోగా మిగిలిపోయినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎలాంటిది అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫీలింగ్. ఆ గాఢ నిద్రలో మాత్రము ఒక స్థిరమైనటువంటి వస్తువు ఉంది. ఆ విధంగా ఇవన్నీ మార్పు చెందేవే, కానీ గాఢ నిద్రలో మార్పు చెందినటువంటిది ఏదైతే ఉందో అదే నేను. కాబట్టి నేను చూసేది కాదు, నేను చూసేది అంటే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న వస్తువుని కాదు. అలాగని చూడబడేది ఉంది అంటే వేరేది ఏదో చూసేది ఉంది అని. అంటే రెండు ఉండవు, ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. నేను దృష్టిని కాదు, దృష్టి యొక్క మూలాన్ని. నేను భావనని కాదు, ఆ భావనలు
బయటకు వచ్చేటటువంటి స్థితిని, ఆ భావనలు వెలువడేటటువంటి స్థితి. సో ఇదన్నమాట. అంటే శంకరాచార్య ఈ విషయాన్ని అపరోక్ష అనుభూతి అని మనం మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాము. అందులోపల చెప్పారనమాట. కాబట్టి ఏంటంటే ఆ భావన మనకు రావాలి. అది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? సాధన ద్వారా మాత్రమే బయటకు వస్తుంది. నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడు అయి ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నాను, మా ఫ్రెండ్ ఒక అతను ఆగిపోయాడు. ఓకే, మనకు తెలిసిన పాత స్టోరీ. ఏం చేశాడు? రోడ్డు మీద మా ఫ్రెండ్ నేను వెనక్కి తిరిగి చూసేసరికి అతను ఒక చెట్టుని కౌగులించుకుంటున్నాడు. ఏమయ్యా కదలట్లేదు నువ్వు అంటే, ఈ చెట్టు నన్ను వదలట్లేదు అని చెప్పి గట్టిగా కౌగులించుకున్నాడు. అతడు ఆల్రెడీ మోక్ష స్వరూపుడు. కానీ అతను ఏం చేశాడు? తనంత తాను పట్టుకుని ఆ చెట్టు తనని పట్టుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈ విధంగా ఏమవుతుందంటే మనం బంధాలు పెట్టుకుంటున్నాం, కానీ మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులం. సార్ అది ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఇందాక చెప్పామా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అదే మాట. చిత్తశుద్ధి జరిగినప్పుడు, మన మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, రెండు స్టెప్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చిత్తశుద్ధి మన భగవద్గీతలో 3, 4, 5 అధ్యాయాలలో జరిగేదాన్ని చిత్తశుద్ధి అంటారు. 6వ అధ్యాయంలో జరిగేదాన్ని చిత్త నిశ్చలత అంటారు. చిత్తశుద్ధి జరిగి చిత్త నిశ్చలత ఉన్నప్పుడు సహజంగా ఉండే ఒక ఆనంద స్వభావం, ఒక శాంత స్వభావం, ఒక సత్ చిత్ ఆనంద స్వభావం. సార్ మాకు అప్పుడప్పుడు ప్రశాంతత వస్తుంది, అది అనుభూతిగా భావించవచ్చా అంటే, అప్పుడప్పుడు వచ్చేది కాదు. అది వచ్చింది అంటే ఇంక పోదు. నువ్వు ఒకసారి ఆత్మస్వరూపుడవి అని తెలుసుకున్నాక ఇంక అది పోదు. ఉదాహరణకి నేను గోడ మీద ఒక పామును, ఒక తాడును చూసి పాము అనుకున్నా. పిల్లాడు చూసిన తర్వాత అది తాడని తెలిసింది. ఆ తర్వాత ఇక నాకు తెలిసిపోయింది అది తాడని. అదే విధంగా నాకు నిద్రలో స్వప్నంలో ఉన్నాను. స్వప్నంలోంచి నేను బయటికి లేచి చూశాను. లేచి చూశాక స్వప్నంలో ఉన్న క్యారెక్టర్స్, 100ల కొద్ది క్యారెక్టర్స్. స్వప్నంలో నేను ఒక కొత్త బాహుబలి సినిమా నడిపించేస్తున్నా. రయ్యని తిప్పుతున్నా, చక్రాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అందరూ చచ్చిపోతున్నారు. సో బాగా అద్భుతంగా ఉంది. కళ్ళు తెరిచి చూసేసరికి చక్రము లేదు, మనుషులు లేరు, తలకాయలు ఎగిరి పడడం లేదు. సో అంటే ఏమిటి? సో కాబట్టి అది అసత్యము అని చెప్పి తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే, ఇది పెద్ద నిద్ర. బాబు, ఈ పెద్ద నిద్ర, ఈ మొద్దు నిద్రలోంచి నువ్వు లేవాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏ విధంగానైతే నువ్వు స్వప్నంలోంచి లేచిన తర్వాత ఇది సత్యము అని చెప్పేసి అనుకున్నావో, అదే విధంగా స్వరూప అనుభూతి నీకు కావాలి అంటే ముందు నిశ్చలత కావాలి. నీకు చిత్త నిశ్చలత కావాలి. చిత్తశుద్ధి, చిత్త నిశ్చలత వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు ఆలోచించగలుగుతావు. నువ్వు ఎప్పుడు ఆలోచించగలుగుతావు? ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆలోచించగలుగుతావు. కాబట్టి ఏంటంటే, ఈ బయట ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ క్రమ పద్ధతి లోపల మానేసి శ్రవణం, వినడం, మననం, విన్న వాటిని రిపీట్ గా ఓహో ఇది కదా రోజుకు 5 గంటలు 6 గంటలు ఆలోచించడం. నిధిధ్యాసనం అది నిండిపోతుంది మన లోపల. అలా మౌన స్థితి లోపల మనతో పాటు ఉండిపోతుంది అన్నమాట నిధిధ్యాసనం రూపం లోపల. కాబట్టి ఏంటంటే, ఇది మనము ఒక ధ్యాన రూపంలో చేయవచ్చు. ప్రతిరోజు కూడా మనం ఒక ధ్యాన రూపంలో ఇది చేయవచ్చు. కాబట్టి ఏంటంటే, ఆత్మతత్వం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది మనం ఆలోచించడం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ శ్లోకంని మళ్ళీ చదువుదాం. ఓకే, మీకు పదచ్ఛేదం లాస్ట్ వీక్ చెప్పాను కదా. న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠ శివ కేవలోహం తదేకో వశిష్ఠ శివం కేవలోహం. నా భూమి, నేను భూమిని కాదు. నా తోయం, నేను నీటిని కాదు. నా తేజ, నేను అగ్నిని కాదు. నా వాయు, నేను వాయువుని కాదు. నా ఖం అంటే ఏంటి? ఆకాశం సార్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఆకాశం అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పండి. పంచభూతాలు సార్. ఖం అనేది ఆకాశం అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నా. ఖగాయ నమః విన్నారా? ఖగాయ నమః సూర్యుని అంటారు. ఖ అంటే ఆకాశం, గా అంటే గమనం చేసేవాడు. తర్వాత ఇంకా కూడా మనం తెలుసుకోవచ్చు, ఖగోళం అని చెప్పేసి తెలుసుకుంటాం. అదే విధంగా ఖేచరాలు అని చెప్పేసి తెలుసుకుంటాం. అంటే ఆకాశాల్లో తిరిగేవి, చరించేవి అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. సో ఈ విధంగా ఏదైతే మనము ఖా అన్నామో ఇక్కడ అంటున్నాడు, నేను ఆకాశ తత్వాన్ని కూడా కాదు, నా ఇంద్రియం కాదు, నేను ఇంద్రియాలేవి కూడా కాదు. నా తేషాం సమూహ, తేషాం వాటి యొక్క సమూహ గ్రూప్, ఇంద్రియాలన్నీ కలిపి. ఇంద్రియాలంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, తర్వాత కాళ్ళు, చేతులు, ఇవేవైతే మనం దశ ఇంద్రియాలు ప్లస్ మనస్సు అని ఏవైతే అనుకుంటామో 11. ఈ 11నే మనం ఏమనుకున్నాము? ఏకాదశి వ్రతం అన్నాం. ఏకాదశి వ్రతం అంటే ఏంటయ్యా అంటే, ఈ 11 ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం. సార్ అట్లా చెప్పకండి, మేము ఉపవాసం ఉంటాం. ఓకే, ఏం చేస్తారు సార్? రోజు అయితే రైస్ తింటాం సార్, ఆ రోజు నూకలు తింటాం.
మస్తుగా తింటాం నూకలు. సాయంత్రం అయిందంటే పళ్ళు తింటాము, ఎవరికి దొరకవు, మళ్ళా ఊర్లో ఎవరికి దొరకవు పండ్లు, అలా తినేస్తాం సార్. అంటే అయిపోయింది, ఒక ఇంద్రియాన్ని వాడేశారు, లాభం ఏమిటి? సో మనసంతా కూడా ఇవాళ సాయంత్రం దట్టించి కొడతా అనేటటువంటి దానిపైన ఉంది. అది ఏకాదశి వ్రతం కాదు. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆ ఇంద్రియాలు నేను కాదు, కాబట్టి ఏంటంటే ఆ ఇంద్రియాల పైన మనకు మోహం ఉండకూడదు. ఆ ఇంద్రియాల సమూహం ఒక్కొక్కటిగా కాకుండా ఈ ఇంద్రియాల గుంపు కూడా నేను కాదు. సార్ ఇక్కడ గుంపు ఎందుకు వచ్చింది సార్ మధ్య లోపల? నేను కన్ను కాదు, ముక్కు కాదు, చెవి కాదు అంటే సరిపోతుంది కదా అంటే, మనం ఒక కథ తెలుసుకుంటాం. చాందోగ్యోపనిషత్తు కథని మనము వేద పాఠంలో తెలుసుకున్నాం. ఏమని? ఎవరు గొప్ప అని చెప్పేసి చూడడానికి అందరూ కూడా ఆలోచిస్తారు. కన్ను కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతుంది, ముక్కు కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతుంది, చెవులు కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతాయి. అందరూ వెళ్ళిపోయినా కూడా ఏమీ కాదు, చక్కగా బతుకుతుంది అది. కానీ జీవం వెళ్ళిపోయినప్పుడు మాత్రమే దానికి నిజమైనటువంటి ఇంపాక్ట్ కలిగింది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ అన్నిటి మిశ్రమ రూపం కూడా నేను కాదు. మరి ఎవరివి? అనైకాంతికత్వాత్. ఏకాంతికత్వం అంటే ఒకటి, అనైకాంతికత్వం అంటే అన్ ప్లస్ ఏకాంతిక అంటే నా ప్లస్ ఏకాంతిక. ఏకాంత అంటే ఒక్కటి అని చెప్పేసి, అదొక్కటే ఉన్నటువంటిది. ఇది ఒక స్వరూపం కాదు, అనేక స్వరూపాల. అనేకం అంటే ఏంటి? నా ప్లస్ ఏక, అనేక. సో కాబట్టి అనేక రకాలుగా మారిపోతూ ఉంటే ఎలా నువ్వు చెప్పగలుగుతావు? ఇంద్రియాలన్నీ మారిపోతున్నాయి, ఇంద్రియాలు లేకపోయినా కూడా నువ్వు బతకగలుగుతున్నావు. అటువంటప్పుడు ఈ గుంపు నేను కాదు. ఇవన్నీ ఎందుకంటే స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఇవ్వడం లేదు, ఇవన్నీ కూడా మారుతున్న అభిప్రాయాలు ఇస్తున్నాయి. నాకు కావాల్సింది ఏకైక అభిప్రాయం, నేను ఒక్కనే ఉండాలి అని నాకు తెలియాలి. అది ఎప్పుడు అంటే సుషుప్తి ఏక సిద్ధ. గాఢ నిద్రలో నాకు ఏదైతే లభిస్తుందో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒకటి లభిస్తుంది. ఆ లభించినటువంటి తత్ ఏక, ఆ ఒకటే శివ, గొప్పదైన మంగళ స్వరూపమైన అమోఘమైనటువంటి కేవల అహం, ఇంకా మరో రెండోది లేదు. కేవలం అంటే అదొక్కటే అని చెప్పి అంటాం కదా, అలాగా కేవల అహం. నేను ఎవరిని అంటే ఆ నిద్ర లోపల ఏదైతే స్థితి ఉందో, ఆ నిద్ర లోపల స్థితి ప్రతిరోజు నేను అనుభవిస్తున్నాను, అది నేను. మరి నిన్న భూమి అన్నాడు. ఇప్పుడు మనం మీకు శ్లోకం ఓవరాల్ మీనింగ్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి, తర్వాత నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తాను. నేను పంచభూతాలలో ఏది కాదు, వాటి ఈ ఇంద్రియాలు ఏవైతే నా శరీరంలో ఉన్నాయో ఈ ఇంద్రియాలు కూడా నేను కాదు. చెయ్యి లేనివాడు బతుకుతున్నాడు, కాళ్ళు లేనివాడు కూడా బతుకుతున్నాడు, ఏ అవయవం లేనివాడైనా కూడా బతుకుతున్నాడు. కాబట్టి నేను ఇంద్రియాలు కాదు. మనస్సు లేనప్పుడు కూడా నిద్ర లోపల నేను బతుకుతూ ఉన్నాను. నాకు పేరు ఊరు లేనప్పుడు కూడా నేను బతుకుతూ ఉన్నాను. నిద్ర లోపల నాకు శరీరం తెలియదు, ఎక్కడ పడుకున్నానో తెలియదు, నా పక్కన ఎవడన్నా ₹1,00,00,000 పెట్టా నేను తీసుకోను, నా పక్కన ఒక పెద్ద పాము వచ్చి నిలబడ్డా నేను పట్టించుకోను. ఆ సమయంలో మాత్రమే నేను నేనుగా ఉన్నాను. మిగతా అన్ని సమయాలలో కూడా నేను నేనుగా లేను. మరి నేను పంచభూతాలు కాను అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఏంటంటే, ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? నువ్వెవర్వి అంటే నేను భూమిని కాదు. భూమి అంటే ఏమిటండి? ఈ శరీరం అంతా కూడా ఉంది కదా, ఇదంతా కూడా భూమి తత్వంతో తయారైంది, అన్ని పంచభూత తత్వంతో అయింది. ముందు భూమి తత్వాన్ని తీసుకుందాం. మనకు కనిపించే ప్రతిదీ భూమి తత్వమే. ఈ ప్రపంచంలో పంచభూతాలు తప్ప వేరేవి లేవు. ఇంకా మీరు టీవీ చూడండి, మొబైల్ చూడండి, సినిమాలు చూడండి, ఏదన్నా చూడండి, ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒక్కటే, అది భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు తప్ప ఇంకేమీ ఉండవు. కాబట్టి నేను భూమిని కాదు. ఇప్పుడు మన శరీరంలో మనం ఏమనుకుంటాం? భూమి తత్వము అని చెప్పడానికి మన ఈవెన్ మన నడుముకి కింద భాగం అంతా కూడా భూమి తత్వం అని చెప్పేసి చెప్తాం. మనం కొద్దిగా పైకి వస్తాం, పైకి వచ్చేసరికి ఏమవుతుంది? నీటి తత్వం వస్తుంది. నీటి తత్వం అంటే మూత్రపిండాలు అవి ఇవి ఉండేది. ఇంకొద్దిగా పైకి రండి, పైకి వస్తే మీకేముంటుంది? ఈ బొడ్డు ప్రాంతం లోపల అగ్నితత్వం ఉంటుంది. ఇంకొద్దిగా పైకి రండి, వాయువు తత్వం ఉంటుంది. ఇంకొద్దిగా పైకి రండి, ఆకాశ తత్వం ఉంటుంది. ఈ విధంగా మన శరీరంలో తత్వ రూపంలో ఉన్నటువంటివి ఏవైతే 5 ఉన్నాయో అందులోపల నేను భూమిని కాదు. ఎందుకంటే నా శరీరంలో కొంత భాగం లేకపోయినా, నా శరీరం కాలిపోయినా కూడా నేను బతుకుతున్నాను. కాబట్టి నేను భూమిని కాదు. మరి నీరు అయితే ఏం చేస్తాం? నీరుంది, మన శరీరంలో నీరుంది, సుమారుగా 60-70% ఉంటుంది నీరు. అందులోపల కొద్దిగా నీరు లేకపోయినా కూడా మనం బతకము, శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎవరంటే నీరు అని చెప్పేసి అనుకుంటాం. నువ్వెవరయ్యా అంటే నా శరీరంలో నీరు పోతే డిహైడ్రేషన్ అయిపోయి నేను చచ్చిపోతాను, కాబట్టి నీరు లేకపోతే నేను లేను. కానీ కాదు, ఆ నీరు మన శరీరంలో కొంత భాగం తక్కువైనా ఎక్కువైనా కూడా మనం బతుకుతాము. నువ్వు నీరు కాదు.
సరే, అగ్ని అంటే మన శరీరంలో 98.4 డిగ్రీస్ టెంపరేచర్ లేకపోతే మనము ఎక్కువైనా తక్కువైనా మనం ఏదైనా అయినా కూడా మన శరీరం తట్టుకోలేదు. కాబట్టి నేను అగ్నిని లేదు. ఎక్కువ తక్కువలు అయినా కూడా నువ్వు బతుకుతున్నావు. వాటి లోపల మార్పు చెందినా కూడా నీ లోపల పెద్ద తేడా లేదు. చాలా మార్పు వచ్చినప్పుడు తేడా ఉంది. శరీరం పడిపోతుంది, కానీ నువ్వు పడిపోవు. కాబట్టి నువ్వు అగ్నివి కాదు. అదే విధంగా వాయువు లేనప్పుడు కూడా నువ్వు బతుకున్నావు. ఎక్కడ చెప్పండి? వాయువు లేనప్పుడు ఎక్కడ బతుకున్నారు? ఒక వ్యక్తి గాలి పీల్చుకోకుండా ఎక్కడ బతుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాలి పీల్చుకోకుండా కూడా బతుకుతాడు ఒక వ్యక్తి. కాబట్టి అప్పుడు కూడా నువ్వు బతుకున్నావు. కాబట్టి ఇవన్నీ పంచభూతాలు లేకపోయినప్పటికీ కూడా నువ్వు బతుకుతూ కనిపిస్తున్నావు. కన్ను తీసేసావు, బతుకుతున్నావు. ముక్కు తీసేసావు, బతుకుతున్నావు. చెవులు తీసేసావు, బతుకుతున్నావు. మరి నువ్వు ఎవరివి? ఈ అన్నిటి గుంపు కూడా నువ్వు కాదు. మరి ఎవరివి నువ్వు? అంటే ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. మార్పు చెందుతున్నాయి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక టీవీ స్క్రీన్ ఉంది. ఇప్పుడు టీవీ స్క్రీన్ లో ప్రస్తుతం ఏమీ రావడం లేదు మా టీవీ స్క్రీన్ లో. ఓకే, నేను ఒక సినిమా పెట్టాను. ఇప్పుడు ఏమొచ్చింది? సినిమా వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత వెబ్ సిరీస్ పెట్టాను. వెబ్ సిరీస్ వచ్చింది. సో ఏది శాశ్వతం అంటారు? తెర శాశ్వతమా, లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్న టీవీ స్క్రీన్ శాశ్వతమా, లేకపోతే అందులో వస్తున్నటువంటి సినిమాలు శాశ్వతమా? సినిమాలు, వెబ్ సిరీస్లు తెర శాశ్వతం. ఏ విధంగానైతే మన టీవీ లోపల తెర శాశ్వతంగా మనం భావిస్తున్నామో, అదే విధంగా మన శరీరంలో రకరకాల మార్పులు చెందుతున్నప్పటికీ కూడా మిగిలిపోయి మార్పులు చెందకుండా ఉన్నది శాశ్వతము. మళ్ళొకసారి చెప్తా. ఏ విధంగానైతే టీవీ చూస్తున్నప్పుడు మీకు టీవీ తెర శాశ్వతం, మీరు కావలసిన ప్రోగ్రాంలను చేస్తున్నారు అందులో. అదే విధంగా మన శరీరంలో కూడా ఇంద్రియాలు గాని, దేహము ముసలిగా అవడము, బాల్యంగా ఉండడము, కౌమార దశలో ఉండడము, శరీరాన్ని వదిలేయడము, ఇవన్నీ కూడా తెర మీద కదులుతున్నటువంటి బొమ్మలు అంతే. కాబట్టి వీటికి అనేక రూపాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, ఇప్పుడున్నట్టుగా ఇంకో 10 ఏళ్ల తర్వాత ఉన్నాడు. మరి ఎవరివి నువ్వు? కాబట్టి ఇవన్నీ కాదు. నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు ఎవరివి అంటే నువ్వు చెప్పగలవా? నువ్వు నిద్రపోయినప్పుడు నేను ఎవరిని అంటే చెప్పడం కష్టం. నేనెవరిని అంటే నిద్రపోయినప్పుడు చాలా కష్టం అర్థం చేసుకోవడం, ఆలోచించాలి. నేనెవరిని ఎంత ఆలోచించినా కూడా. కానీ నేను లేను అని చెప్పి చెప్పగలమా? నేను లేను అని చెప్పి చెప్పలేము. నేను ఉన్నానని నాకు తెలుస్తుంది. కానీ ఆ భావం ఏంటి, అక్కడ ఎలా ఉన్నాము అనేటటువంటిది చెప్పలేకపోతున్నాము. ఈ మొత్తము జగత్తులో ఉన్నటువంటి వాటిలో ఏది కూడా నా ఆత్మ కాదని నాకు అర్థమవుతోంది. నేను భూమిని కాదు, వాయువు కాదు, నీరు కాదు, అగ్ని కాదు అన్న విషయం నాకు క్లియర్ గా తెలుస్తోంది. అణువు స్థాయి నుంచి విశ్వస్థాయి వరకు ఏదైనప్పటికీ కూడా ఈ పంచభూతాలతోటే తయారైంది. కానీ వీటన్నిటిలో ఏది కూడా ఈ భౌతిక పదార్థం నేను కాదు. ఈ భౌతిక పదార్థాలన్నీ కూడా మార్పు చెందేవి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మార్పు చెందేది ఏది నేను కాదు. ఈ ఒక్క విషయమే పట్టుకోవాలి మీరు. మార్పు చెందేది ఏది కూడా నేను పట్టుకోలేదు. మీరు మార్పు చెందేది ఏది కూడా నేను కాదు. ఎందుకంటే నేను సత్యం కాబట్టి మార్పు చెందలేదు. మార్పు చెందని నేను కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా వీటన్నిటితోటి నేను బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూస్తున్నాను. ఈ ఇంద్రియాలు కన్నును చూడలేదు, కన్నును చూడలేదు. అదేవిధంగా నన్ను నేను చూడలేను. కాబట్టి ఇవన్నీ కూడా నేను కాదు. శరీరం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ శరీరానికి మించినటువంటి ఇంద్రియ జ్ఞానం మనకుంది. శరీరం కంటే ఈ శరీరం అనే దానికి ఏమీ లేదు, ఒక స్పర్శ తప్ప ఏమీ ఉండదు. కానీ మన కళ్ళు, ముక్కు, నోరు వీటన్నిటికీ కూడా ఇంకొక లెవెల్ శక్తులు ఉన్నాయి. కానీ అవి కూడా నేను కాదు. అవి లేనప్పుడు కూడా నేను బతుకుతూ ఉన్నాను. సరే, ఇవాళ నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఒక 15 ఏళ్ల తర్వాత నాకు కనిపించకపోవచ్చు. అప్పటికి నేను ఉంటానా లేదా? ఆలోచించాలి. అంటే ఆలోచించడం అనేది ఇదంతా కూడా ఏంటంటే ఇలా మనం కూల్ గా కూర్చొని ఆలోచిస్తూ ఉండాలి. నేను ఒక 15 ఏళ్ల తర్వాత ఈ కళ్ళు నాకు కనిపించవు. అప్పుడు నేను ఉన్నానా లేదా? క్రమ పద్ధతిలో నాకు చెవులు వినిపించడం మానేస్తాయి. అప్పుడు నేనున్నానా లేదా? క్రమ పద్ధతిలో నా మాటలు పడిపోతాయి, నేను మాట్లాడలేను. నేనున్నానా లేదా? అదే సమయం లోపల నా చర్మము స్పర్శని గుర్తించదు. నేనున్నానా లేదా? నా అవయవాలు సరిగా పనిచేయవు. చేతులు పైకి లేవవు, కాళ్ళు చచ్చుపడిపోయాయి. నేనున్నానా లేదా? అంటే నా శరీరంలో అవయవాలు పడిపోయినా, నా శరీరంలో ఏవైతే ఇంద్రియాలు పడిపోయినా నేను బతికి ఉన్నాను అని చెప్పేసి అర్థమవుతుంది. నేను ఉన్నాను.
దానికి వయసు ఇంకా కూడా యంగ్. ఇప్పటికి కూడా మనం అనుకుంటాం ఎన్నో రోజుల కింద జరిగిన విషయాలు ఈ రోజు జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. నేనెవరిని. బయట వస్తువుల పైన హడావిడి ఉన్నప్పుడు ఆత్మతత్వం దొరకదు. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ సంతోషానికి మూలమైనటువంటి నేను ఎవరు అనే విషయం తెలుసుకుంటే ఇంకా ఆనందమే ఆనందం. అశాశ్వతమైన దానిపైన ఎందుకు ప్రేమ పెట్టుకుంటాం? ఇప్పుడు మనం చేతిలో ఒక వస్తువు పెట్టాము, అది అశాశ్వతం అన్నప్పుడు దానిపైన మమకారం పెంచుకుంటామా? మమకారం పెంచుకుని చివరికి మనం గనక ఈ బంధాలతో ఉంటే భగవంతుడు వాటిని బలంగా కోసి పారేస్తాడు కదా. ఈ విషయాన్ని మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాం. భగవంతుడు మనం గనక శ్రద్ధగా లేకపోతే, మనం గనక వాటిని చూసుకోకపోతే భగవంతుడే వదిలేస్తాడు, కోసి పారేస్తాడు. వాటన్నిటిని, బంధాలన్నింటినీ కోసి పారేస్తాడు. ఆ రోజు బాధపడుతూ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా? లేకపోతే ఈ రోజు సత్యం ఏమిటో తెలుసుకోవడమా? నా ఆత్మ ఏదైతే ఉందో నా ఆత్మకు తెలుస్తుంది. నాలో ఇంద్రియాలు పనిచేయడం లేదు, నా కళ్ళు పనిచేయడం లేదు, నా మనసు పనిచేయడం లేదు, నా చెవులు పనిచేయడం లేదు, నాకు ఏవి పనిచేయడం లేదు, నా బుద్ధి సరిగా లేదు, ఏవో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాను. ఇవన్నీ కూడా నా ఆత్మకు తెలుస్తున్నాయి. అంటే నా ఆత్మకు తెలుస్తున్నాయి, మిగతావన్నీ తెలియబడుతున్నాయి. తెలియబడేవి కూడా నేను కాదు, తెలియబడేవన్నీ నాకు బయట ఉన్నవే. నాకు బయట ఉన్నది ఏది నేను కాదు. ఈ శరీరం కూడా ముడతలు పడ్డట్టుగా నాకు తెలుస్తుంది. అంటే శరీరం కూడా నేను కాదు, కానీ దీనిపైన నేను భ్రమ పెట్టుకున్నాను. నా పిల్లలు బయట ఉన్నారు, వారిపైన నేను భ్రమ పెట్టుకున్నాను. అది కూడా శాశ్వతం కాదు. ఈ శరీరం పైన, శరీరంతో ఏర్పడినటువంటి మరిన్న శరీరాల పైన నేను మోహం పెంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు. ఈ రోజు నాతోని బాగున్నటువంటి పిల్లలు రేపు ఎలా ఉంటారో తెలుసా? ఈ రోజు నాతోని బాగున్నటువంటి భాగస్వామి రేపు ఎలా ఉంటారో తెలుసా? ఈ రోజు నాతో బాగున్నటువంటి మిత్రులు రేపు ఎలా ఉంటారో తెలుసా? ఈ రోజు మిత్రులు రేపటి శత్రువులు, రేపటి శత్రువులు ఈ రోజు మిత్రులు, ఇవాళ శత్రువులు రేపటి మిత్రులు. రకరకాల కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు నేనెవరిని ఇంకా? అంటే వీటన్నిటికీ అతీతంగా ఉన్నవాడిని నేను. ఈ రోజే నేనెవరినో తెలుసుకోవాలి. దేహంతో ఏర్పడినటువంటివి ఏవి కూడా నేను కాదు, నేను ఒక సాక్షిభూతంగా వీటిని చూస్తున్నాను అంతే అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మోహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా అసత్యము అని చెప్పి తెలుస్తుందో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అసత్యమైన దాని గురించి భయపడడం ఎందుకు? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, బెంగపడుతున్నప్పుడు బెంగపడకి ఇదంతా నిజం కాదు అంటే వాళ్ళు ఊరుకుంటారు. సినిమాలో చూసేదో జరిగింది అనుకోని పిల్లలు భయపడుతూ ఉంటే మనం ఏం కాదమ్మా, ఏం కాదు, ఇదంతా ఉత్త సినిమా అంటాం. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. అదే విధంగా మనకు సత్యం తెలిసినప్పుడు మనము బెంగపడము. సత్యం తెలిసినప్పుడు మనం బెంగపడే అవకాశం లేదు. కాబట్టి భౌతిక పదార్థాలు ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మారేటటువంటివే. పరస్పరమైనటువంటి విరుద్ధ లక్షణాలు ఉన్నాయి. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఆత్మ అనేటటువంటిది సింగిల్, ఏకంగా తనంతట తనే ఉండేటటువంటి తత్వం. ఆ తత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాము, నిర్ణయించలేకపోతున్నాము. వాటికి ఒకటే స్వరూపం లేదు, ఒకే లక్షణం లేదు. ఇలా ఉంటుంది అని చెప్పి నిర్వచించడానికి లేదు. కన్ను ఇలా చూస్తుంది అంటే రేపు చూడదు, చెవులు ఇలా వింటాయి అంటే రేపు వినదు. శరీరం ఇవాళ నా ఆధీనంలో ఉంది, రేపు ఎవరి ఆధీనంలోకి వెళ్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఉండి 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 ఒకరోజు మాయం కూడా అయిపోతాయి. కానీ ఇవన్నీ మాయమైనా కూడా నేను కనిపిస్తున్నాను. నేనెవరిని? నేను మారనటువంటి ఆ స్థిరమైనటువంటి వ్యక్తిని. నాకు చావు లేదు అన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఇదంతా కూడా ఎవరి కోసము? ఎవరైతే నాకు చావు లేదు అని చెప్పి తెలుసుకుంటారో, ఎవరైతే నేను ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అని తెలుసుకుంటామో, ఎవరైతే వైరాగ్య సాధన చేసుకోగలుగుతారో, ఇది ఎవరికి హడావిడి పడే వాళ్ళకి కాదు. మనం ఎన్నోసార్లు చెప్పాం, ఈ ఆత్మ చింతన అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు ఎలా ఆలోచించాలో తెలియజేస్తుంది అంతే. తెలియజేయడం ద్వారా మనం ఆనంద స్వరూపులుగా మారుతాం. అంతేగాని సార్ ఇప్పుడు నిర్వాణ షట్కం, నేను నిర్వాణ దశకం, నిర్వాణ షట్కం ఈ రెండు కూడా నేను రోజుకు 10 times చేస్తే నా కొడుకు సీట్ వస్తుందా? కాలేజీలో ఇంజనీరింగ్ లో సీట్ వస్తుందా? మా కూతురుకు పెళ్లి అవుతుందా? విష్ణు సహస్రనామం 1000 సార్లు చేశాం సార్, ఎంత పుణ్యం వచ్చింది నాకు? ఇటువంటి ప్రశ్నలు అడిగితే ఇవన్నీ కాదు, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే. మన ఏ ప్రవచనాలలో వారం రోజులు మళ్ళీ చెప్తున్నా, ఎవరికి ఫాల్స్ హోప్ ఇవ్వడం లేదు. వారం రోజుల్లో మనం తెలుసుకుంటున్నటువంటి ఏ ప్రవచనంలో కూడా మీకు పుణ్యం రావడం అనేది జరగదు. పుణ్యం వచ్చేసేసి మీ పాపాలన్నీ కొట్టుకుపోయి, ఓకేనా?
మీకు కావలసిన కోరికలన్నీ తీరేసి, మీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం వస్తుంది, మీకు డబ్బు లేకపోతే డబ్బు వస్తుంది. అంటాడు కదా, యూనో బ్రాహ్మణులకు ఏమొస్తుంది, వైశ్యులకు ఏమొస్తుంది, శూద్రులకు ఏమొస్తుంది, క్షత్రియులకు ఏమొస్తుంది అని చెప్పేసి ఫలశ్రుతి చదువుతాం కదా. ఫలశ్రుతి లేదు. మనం చెప్పే ఏ ప్రవచనంలోనూ ఫలశ్రుతి ఉండదు. ఎందుకంటే ఇదంతా అశాశ్వతము. ఈ అశాశ్వతమైన దాంట్లోపల నేనేమనుకుంటున్నాను, ఇది శాశ్వతం అని నేను అనుకుంటున్నాను, అని కాదు. మరి శాశ్వతం ఏంటి సార్? సుషుప్తి ఏక సిద్ధ, నిద్ర అనుభవం వల్ల మాత్రమే నాకు తెలుస్తోంది. ఆ నిద్రలో ఉన్న అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. నిద్రలో లేచిన తర్వాత గాఢ నిద్రలో మనకేమీ తెలియదు, కానీ అనుభవించేటటువంటి నేను అక్కడే ఉన్నాను. నా శరీరం లేదు, మనస్సు లేదు, ఆలోచనలు లేవు, కానీ బాగా నిద్రపోయాను అనేటటువంటి గుర్తింపు ఒకటి. ప్రశాంతమైనటువంటి ఆలోచన, నేనెవరిని, ప్రశాంతమైనటువంటి ఆలోచన చూసినప్పుడు గాఢ నిద్రలో నేను ఉన్నానా లేదా? ఉన్నాను కదా, గాఢ నిద్రలో ఉన్నాను కదా. ఆ సమయంలో నా శరీరం ఎటుపోయింది, మనస్సు ఎటుపోయింది, ఇంద్రియాలు ఎటుపోయాయి, ఆలోచనలు ఎటుపోయాయి, ఫ్రెండ్స్ ఎటుపోయారు, పిల్లలు ఎటుపోయారు, డబ్బు ఎటుపోయింది, అపాయాలు ఎటుపోయాయి, ఆపదలు ఎటుపోయాయి. రాత్రంతా కూడా ఎవడో వచ్చి మనల్ని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. నిద్రపోతాం, నిద్ర లోపల ఏమీ తెలియదు మనకు. కళల్లో వస్తాయి, కానీ కళ తర్వాత వచ్చేటటువంటి ఫేజ్ ఏదైతే ఉందో లేదు. అంటే మనకు శరీరం యొక్క అనుభవం ఉండదు, మనస్సు యొక్క అనుభవం ఉండదు, బాహ్య ప్రపంచం గురించి సంబంధం ఉండదు. మనకేమవుతుందంటే టైం అండ్ స్పేస్ తోని సంబంధం ఉండదు. వీఆర్ ఆల్వేస్ లిమిటెడ్ బై టైం అండ్ స్పేస్. దీన్ని పరిచ్ఛిన్నం అంటారు. పరిచ్ఛిన్నం అంటే ఏంటంటే మీరు దేశకాల పరిస్థితులతోని యు ఆర్ బౌండ్ బై దీస్ 2 లిమిట్స్. దేశం అంటే ఏంటి? ఈ స్థలంలో ఇక్కడ కూర్చున్నాను నేను అనేది దేశం. కాలం అంటే ఏంటి? ఈ రోజు పుట్టాను, ఈ రోజు చనిపోతాను, ఈ రోజు డేట్ ఇంత అని చెప్పడం కాలం. సో ఐఎమ్ లిమిటెడ్, ఐఎమ్ బౌండ్ బై దీస్ లిమిటేషన్స్. కానీ నేను లిమిట్లెస్ వ్యక్తిని, నాకు దేశకాల పరిస్థితులతో సంబంధం లేదు. ఎవరైనా చెప్పండి, నిద్రపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏ సమయం, ఎంత సమయం అయిందో ఎవరైనా చెప్పగలుగుతారా? సార్ లేదు, చెప్పలేము. గాఢ నిద్రలో ఏం చెప్పలేము. ఆ స్థితి సంపాదించవచ్చు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఏమైతుందంటే అల్టిమేట్లీ సార్ అయితే ఇప్పుడు గాఢ నిద్ర పడుకుని ఉండమంటారా? మీరు ఏంది మీ గోళ అంటే, కాదు, గాఢ నిద్ర అనేది మనకు అజ్ఞానంలో తెలిసేది. అంటే ఆ సమయం లోపల మనకు జ్ఞానం ఉండదు. కాబట్టి ఏంటంటే మనకు జ్ఞానంతో కావాల్సినటువంటి ఆ పరిస్థితి కావాలి. సార్ నేను రామనామం చేశాను, 1,00,000 సార్లు చేశాను, ఎంత పుణ్యం వస్తుంది అనగానే ఎవడో చెప్తాడు, 1,00,000 చేసావా, ఇంకో 1,00,000 చేయాలి నువ్వు అంటాడు. ఇప్పుడైనా ఈ మూర్ఖుడికి అర్థం కాదు, నేను 1,00,000 చేశాను ఫలితం రాలేదు అంటే ఇంకో 1,00,000 చేయమంటున్నాడు అంటే ఫలితం ఉండదు అని. సార్ ఈ శాంతి చేశాను ఇంకా జరగట్లేదంటే, శాంతి చేసావు కాబట్టి ఇంత తగ్గింది, నువ్వు శాంతి చేయకపోతే ఇంకెంత వచ్చేదో అంటాడు. ఎన్ని రోజుల పాటు మోసపోతారు, ఎన్ని రోజుల పాటు ఈ శరీరంలో. ఇవన్నీ మనకు భగవంతుడు చెప్పినది, భగవంతుడు చెప్పిన జ్ఞానమే మనం నేర్చుకుంటున్నాం. భగవంతుడు ఉపనిషత్తులలో చెప్పిన జ్ఞానము మాత్రమే ఇక్కడ మనం నేర్చుకుంటున్నామని గుర్తుంచుకోండి. ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా వేదము, ఇది పురాణం కాదు. సార్ మరి పురాణం ఎట్లా సార్? పురాణంలో కథలు ఉంటాయి, పురాణంలో కూడా మీరు వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇక్కడ మీరు మీ గురించి తెలుసుకుంటున్నారు. గాఢ నిద్రలో ఏదైతే అద్భుతమైనటువంటి పరిస్థితి మీకుందో అటువంటి పరిస్థితినే మీరు మెలకువగా ఉండగా సాధించగలరు. మళ్ళొక్కసారి చెప్తా, గాఢ నిద్రలో దేశకాల పరిస్థితుల ద్వారా మీరు పరిచ్ఛిన్నమయ్యారు. యు ఆర్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్, యు ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్. దానికి అతీతంగా మీరు వెళ్ళగలుగుతారు. అలా ప్రశాంతంగా కూర్చున్నారంటే ఎంతో ఆనందంగా ఉంటారు. బయట జరిగేవన్నీ కూడా అలా ప్రశాంతంగా చూస్తూ ఉంటారు, నవ్వుతూ చూస్తూ ఉంటారు, ఏది జరిగినా. అటువంటి అద్భుతమైనటువంటి సుఖం ఉంది ఇందులోపల. నిరంతరము నేను ఆనందంగా ఉండాలి అని అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిరంతరము నేను ఆనందంగా ఉండాలి అని అనుకోని వాళ్ళు ఎవరు ఉండారు సార్? ఎవరు ఉండరు సార్. దానికి సో మరి మీకు మార్గం కావాలి కదా, మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారు కదా, అదే ఇది. తదేకః శివః కేవల అహం, తదేకః అవశిష్టః. ఏదైతే ఇవన్నీ పోగా మిగిలిపోయి ఆనంద స్వరూపమై, మంగళ స్వరూపమై మిమ్మల్ని ఎప్పుడు ఆనందపరిచేది ఏదైతే ఉందో అదే మీరు. అంటే సార్ నాకు ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు మా పిల్లోడికి సీట్ వస్తుందా రాదా? మళ్ళా మొదటికి వచ్చేసారు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. నా పరిస్థితి అర్థమవుతుందా మీకు? చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నా పరిస్థితి అర్థమవుతుందా లేదా? ఎవరికైనా చెప్పండి. అర్థమవుతుంది సార్, అర్థమవుతుందండి. అజ్ఞానం పోగొట్టుకోవడానికి చెప్పేయి ప్రాపంచిక కర్మలకి ఫలితాల గురించి సంబంధం లేకుండా మన జ్ఞానాన్ని తెలుసు.
తెలుసుకోవాలి. అండ్ ప్రాపంచిక కర్మలు చేస్తే దానివల్ల ఫలితం ఉండదు అన్న విషయాన్ని మనం ఇప్పటికే గుర్తించి ఉండాలి. ఉదాహరణకు కళలో మీరు ఏం చేస్తున్నారండి? కళలో చేస్తున్నాను అనుకుంటున్నారా, లేకపోతే కళలో మీరు ఏమన్నా చేశారా? ఒక్కసారి నాకు చెప్పండి. ఏం చేయలేదు సార్. కళలో ఉన్నంతసేపు అమ్మో నేను ఏదో చేస్తున్నాను అనుకుంటామేమో కానీ బయటకు వచ్చాక ఏం చేయలేదు. నిత్య జీవితంలో కూడా అదే. ఇప్పుడు ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి ఒకసారి, ఎందుకంటే ఈ శ్లోకం అయిపోయింది. ఈ పాయింట్ ఈ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. ప్రవచనం కూడా దాదాపుగా అయిపోయింది. జ్ఞానులకి కళ అంటారు, ఈ ప్రపంచం అంతా కళ అంటారు, అదేనా సార్? అంతే కదా, ప్రపంచం అంతా కూడా అసత్యం. కళ అంటే కళ కాదు, అసత్యం. అసత్యం అంటే ఏంటి? ఇప్పుడు మీరు సత్యం, ఇప్పుడు ఇది సత్యం అని చెప్పి కొద్దిసేపటికి ఇది సత్యం అనుకుందాం. సత్యం అయితే ఇది మారుతుందా? మనం ఒకసారి కూల్ గా ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే బ్రెయిన్ పెట్టి అందరూ కూడా కాస్త బుర్ర ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఆత్మతత్వం కదా, మన గురించి మనం తెలుసుకుంటున్నది. హడావిడి ఉన్న వాళ్ళు తర్వాత భోజనాలు చేయాలి సార్ 9:30 అయింది అనుకునే వాళ్ళ కోసం కాదు ఇది. హడావిడి ఉన్న వాళ్ళకి హంగులు ఆర్భటాలు. ఎవరో చెప్తారు ఈ పారాయణం చేశామంటే నీకు ఇక శుభమే శుభం, నా మాట వినండి, నేను అబద్ధాలు చెప్పను అని కళ్ళిలా పెట్టుకుని ఎవడన్నా చెప్పాడు అనుకోండి ప్రవచనకర్త, అది అబద్ధం, జరగదు అది. నా మాట నమ్మండి. మీరిప్పుడు ఏమీ చెయ్యలేరు. మీరు ఆల్రెడీ ఒక కళలో ఉన్నారు. అందరూ కూడా ఒక కళ లాంటి స్థితిలో ఉన్నారు. మీరు పరిస్థితిని మార్చగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా రాజులాగా బతుకుతాడు. పరిస్థితిని మారుస్తామని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎవ్వరము కూడా పరిస్థితిని మార్చలేము. అలా కొట్టుకుపోతూ మనమేదో చేస్తున్నాం అనుకుంటున్నాం అంతే. మనమేదో చేస్తున్నాం, మనమేదో సాధిస్తున్నాం, మనమేదో పీకుతున్నాం అనుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కానీ మనం ఏవి చేయకుండా అవన్నీ జరిగిపోతున్నాయి. మానవ ప్రయత్నం కర్మ చేయాలి కాబట్టి తప్పదు చేయాలి. ఎందుకు చేయాలి కర్మ? అది కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కర్మ ఎందుకు సార్? ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్? అన్ని మానేసి హ్యాపీగా పడుకోమంటున్నారా? కాదు, శ్రీకృష్ణుడు ఏమన్నాడు? కర్మ చేయాలి. కర్మ ఎందుకు చేయాలి అనే దానికి ఆయన ఏం చెప్పాడంటే, కర్మ గనక నువ్వు చేసినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రారంధాలన్నీ కూడా కొట్టుకుపోతాయి నీకు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయినప్పుడు ఏమవుతుంది? సత్యానికి దగ్గర అవుతావు, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మ ఎందుకు చేయాలి సార్? ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి ఏర్పడాలి, క్లీన్ అవ్వాలి, క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఎక్కడి నుంచి క్లీన్ అవుతుంది? అసూయ పెట్టుకున్నాము, ద్వేషం పెట్టుకున్నాము, రాగం పెట్టుకున్నాము, పిల్లలంటే మోహం పెట్టుకున్నాము. మోహం ఎంత డేంజర్ చెప్పండి. త్రివిధం నరకస్యేదం లోపల వాడు లోహాన్ని కూడా చెప్పాడు వాడు. అవునా కదా? త్రివిధం నరకస్యేదం ఎవరికైనా వచ్చా శ్లోకం? విధం నరకస్యేదం ద్వారం నరకానికి డైరెక్ట్ ద్వారాలు. ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభస్ తస్మదతాత్రయం త్యజేత్. వండర్ఫుల్, చాలా బాగా చదివారు. నరక ద్వారాలు ఇవి నరక ద్వారాలు. ఎందుకు అర్థం కాదు మీకు? దేవుడు చెప్పిన మాటలు. ఇప్పుడు శ్రీనివాస్ కి అయితే సరే తెలియదు, తెలియక చెప్పాడు. ఎవరో ప్రవచనకర్తలు మీకు చెప్పారు ఏమని? ఇప్పుడు నేను చెప్తాను, నా దగ్గరికి వచ్చి ఎవరో అడుగుతారు, శ్రీనివాస్ గారు మరి ఇది చేయాలి, ఏం చేయాలి అంటే, మీరు గట్టిగా ఉండండి మేడం, ధైర్యంగా ఉండండి సార్, మీరు అంతా బాగా జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, మీరు చేయవలసిన పని చేయండి సార్. సార్ ఏమన్నా కర్మకాండలు అవి ఏమన్నా చెయ్యాలా అంటే, ఏం అవసరం లేదండి, ఎందుకంటే ప్రారంభం కదా పోదు. కానీ సార్ చిన్న శాంతులు అవి ఏమన్నా చేయించుకోవాలా? చేయండి తప్పకుండా. మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అలా భగవంతుడి మీద ఆలోచిస్తూ కొంతసేపు ధ్యానం చేయండి. రోజుకు ఒక 4 గంటలు చేయండి ధ్యానం అంట. నచ్చదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి పక్కన ఉన్న స్మార్థం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు. ఆయన అడుగుతారు. ఆయన అంటాడు, ఎవరండి మీకు చెప్పింది? మన గ్రంథంలో, ఈ గ్రంథంలో రాశాడు చూడండి, శూద్రం సుఖం అవాప్నుయాత్. ఓకే, బ్రాహ్మణుడికి ఇది, వైశ్యుడికి ఇది, అవన్నీ రాశాడు. మీరు ఎందుకు కాదంటారు? ఎవడండి ఆయన? నా దగ్గరికి రమ్మనండి ఒకసారి, మీరు చేసుకోండి, కర్మకాండాలు చేయండి, నేను మా గురువు గారితో మాట్లాడతాను, నాకు ఇంకా అన్ని తెలియవు అని చెప్పి వాళ్ళ గురువు గారిని పిలుస్తారు. వాళ్ళ గురువు గారు ముందే అడుగుతారు, ఎన్ని పైసలు ఇస్తారా వాళ్ళు అని చెప్పి. వాయించేస్తాడు, లిటరల్లీ వాయించి పాడేస్తాడు. మన తత్వ విధానంద స్వామి ఒక జోక్ చెప్తారు. ఎవడో చెప్పాట, బై మిస్టేక్ ఎవడో ఒక డ్రింక్ చేశాట. డ్రింక్ చేస్తే వాడు అన్నట్టు, అయ్యయ్యో నువ్వు పంచ మహాపాతకాలలో ఒకటైనటువంటి డ్రింకింగ్ చేశావు, అది ఎందులోనో ఉందిట. అది ఎందులో ఏమంటారు, అది సంబర్ తాగిన దాంట్లో ఏదో 5% ఆల్కహాల్ ఎంతో ఉందిట, 2% ఆల్కహాల్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ కంటెంట్ బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ దెమ్. సో అప్పుడు ఏమైందంటే అందులోపల వాడు అది చేస్తే, ఇప్పుడు ఈయన అన్నట్ట
నువ్వు దీనికి పరిష్కారం చేయాలి. పంచమహాపాతకాలలో ఒకటి మద్యం, కాబట్టి నువ్వు చేసింది తప్పు అనగానే మరి అయ్యయ్యో మరి ఎలాగా అంటే అప్పుడు భాగవతము నువ్వు చదివితే సరిపోతుంది అని. అప్పుడు ఈయన తత్వ విధానంద గారు అడిగారట, భాగవతం పారాయణం కూడా ఆయనే చేశారా అని. అంటే అవును సార్ ఆయనే చేశారు, మీకెలా తెలుసు అని. ఎంత ఖర్చు వచ్చింది అని అంటే ఎంత సార్ 2 లక్షలు అని. వెరీ గుడ్, అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారు, మీరు కాశీ లోపల శివలింగాలు పెడితే మీకు మంచిది అంటే పవిత్రత, మనం పవిత్రంగా ఉండాల్సిన అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మనం పవిత్రంగా ఉండవలసినటువంటి అవసరం లేదా? మన లోపల కామము, క్రోధము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ భావనలు, హంగులు, ఆర్భాటాలు, హడావిడి, గుడి లోపల పక్కవాడిని తోసేటటువంటి నీచత్వము, ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా ఇవి పనిచేస్తాయా? ఒకసారి ఆలోచించండి. మీరు అదే నిజమైనటువంటి మనస్సుతో, భక్తితో కూర్చోండి ఒక దగ్గర. కూర్చొని అలా భగవంతుడిని ఆలోచిస్తూ, ఈ భగవంతుడి స్వరూపమే నేనెవరిని, నేను ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడిని, భగవంతుడు ఎవరు, ఈ ప్రకృతి మొత్తము ఉన్నటువంటి వాడు, ఆయన శాసనాన్ని నేను ఉల్లంఘించలేను, ఈ ప్రకృతి నియమాలకు గనక నేను అనుగుణంగా వెళ్తే నా లోపల కూడా భగవంతుడిలో ఉన్న శక్తి వస్తుంది. సాధన ద్వారా నేను ఆ శక్తిని తెచ్చుకోగలను. అప్పుడు ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా చేసేటటువంటి ప్రతి పని ఆ భగవంతుడికే చెందుతుంది. అప్పుడు నేను అభిషేకం చేసిన, నోము చేసిన, వ్రతం చేసిన, పూజలు చేసిన, నామం చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, ఏమీ చేయకపోయినా నేను భగవంతుడితోటే ఉన్నాను, ప్రకృతితోటే ఉన్నాను, నాకు బంధములు లేవు, నేను మోక్ష స్వరూపుడను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అశాశ్వతాలు, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అందరికీ తెలుసు అశాశ్వతాలని, నాకెందుకు తెలియదు, నేను ఇవన్నీ వదిలేస్తాను. నేను చనిపోయిన తర్వాత భజగోవిందంలో శ్రీనివాస్ గారు చెప్పారు, భార్య కూడా భయపడుతుంది అని చెప్పాడు. భాగస్వామి అనండి, అక్కడ భార్య అంటే బాగుండదు, భాగస్వామి కూడా నా శవాన్ని చూసి భయపడుతుంది అని చెప్పారు. పిల్లలు కూడా నన్ను పట్టించుకోరు, నా శరీరం ముడతలు పడింది, నాకు శరీరంలో శక్తి లేదు, సత్తువ లేదు, నేను డబ్బు సంపాదించేటటువంటి స్థాయిలో లేను, పిల్లల దీనిపైన ఆధారపడవలసి వస్తుంది, పిల్లల యొక్క దయా దాక్షిణ్యాలపైన ఆధారపడవలసి వస్తుంది. నేనెవరిని? అయ్యయ్యో, ఇంత ఘోరమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతున్నానా? మరి నేనెవరిని? ఇవన్నీ కానీ ఆత్మస్వరూపాన్ని. ఈ సాధన నేను ఎప్పుడు చేసి ఉండాల్సింది? 45-50 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ సాధన చేస్తే ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతమని తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బంధాలు దూరమైనా మనకు బాధ ఉండదు. ఎప్పుడైతే మనకు దేని మీద అయితే ఆశ ఉండదో దానిపైన మనకు బంధం ఉండదు. పోయిందని అనుకున్నాను రా, అది తెలిసింది, ఆల్రెడీ పోతుందని తెలుసు, ఆ వస్తువు, ఆ కారు పాడైపోతుందని తెలుసు, ఈ బండి పాడైపోతుందని తెలుసు, అది పోతుందని తెలుసు, ఈ ఇల్లు పాడైపోతుందని తెలుసు అని తెలిసినప్పుడు ఏమైతుంది, మనం వాటిపైన బంధాలు పెంచుకోము. అదే విధంగా ఆ నిర్లిప్తత రావాలి అంటే ఇవన్నీ అశాశ్వతము. ఎందుకంటే ప్రపంచంలో ఏ వస్తువు శాశ్వతం కాదు. దీనికి బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కడే సత్యం ఈ ప్రపంచంలో. ఆ స్వరూపం నేనై ఉన్నాను. సో నేను ఇప్పుడు మనకేమైపోతుందంటే ప్రాబ్లం ఏంటంటే, మనకు చెప్పిన వాళ్ళందరూ కూడా నువ్వు అల్పుడవు, నువ్వు హీనుడవు, నువ్వు ఇది, నువ్వు మనకి ఎలా అయితే క్రిస్టియన్స్ లో కూడా అదే ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, క్రిస్టియన్స్ ని తిడతాము, మళ్ళీ మన దగ్గర అదే ఉంది కదా, నువ్వు పాతకుండవు, నేను ఉత్తముండను, ఈ బండ బూతులు ఏవైతే ఉన్నాయో అవే మనం చేస్తున్నాము, అవే మనము. నువ్వు హీనుడవి, నువ్వు అల్పుడవి, నువ్వు ఆత్మస్వరూపుడవి, నువ్వు భగవంతుడి యొక్క స్వరూపుడవి అని చెప్పేసి మన వేదాలు, వాటిలో ఉన్నటువంటి వేదసారమైనటువంటి ఉపనిషత్తు చెప్పినప్పుడు ఎందుకు మనం పట్టించుకోవడం లేదు? పంచభూతాలు మిగలవు, ఇంద్రియాలు మిగలవు, మనస్సు మిగలదు, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా మిగలదు. కేవలము ఇవన్నీ పోగా మిగిలేటటువంటి ఒక ఆత్మ, గొప్పదైనటువంటి ఒక ఆత్మ స్వరూపుడను నేను. ఆనందము, నిరంతరము ఆనందంగా ఉండే ఒక ఆత్మ స్వరూపుడను. అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మస్వరూపుడను. తత్వమసి, నేను ఆత్మస్వరూపుడను. నేను వేటిలోనూ నన్ను నేను చూసుకోవడం లేదు. జాగృతావస్థలో నన్ను నేను చూసుకోవడం లేదు, స్వప్నావస్థలో కూడా నన్ను నేను చూసుకోవడం లేదు. కేవలం నిద్రావస్థలో మాత్రమే ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాను. ఏ అవస్థనైతే నేను ఏ సుఖాన్నైతే నేను నిద్రావస్థలో పొందుతున్నానో అది నేను ఆలోచన ద్వారా తెచ్చుకోగలను. అప్పుడు నేను కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఒకటే. యోగికి ప్రపంచమంతా కూడా పని చేస్తున్నప్పుడు ఆయన పని చేయనట్టు, అందరికి రాత్రి అయినప్పుడు ఆయనకు పగలు, అందరికి పగలైనప్పుడు ఆయనకు రాత్రి. ఎందుకంటే ఆయన తను చేస్తున్నాను అనుకోవడం లేదు, తన శరీరం చేస్తోంది అని అనుకోరు.
అన్నిటికీ కూడా కారణము ఇంద్రియాలు వాటి పనులు అవే చేస్తున్నాయి. నవద్వారే పురే దేహి, ఆటోమేటిక్ గా చేస్తున్నాయి. నేను దేహిని, దేహమును ధరించిన వాడిని, అన్ని పోగా మంగళకరంగా శాంత స్వరూపంగా మిగిలిపోయినటువంటి దాన్ని. నేను భూమి కాదు, నేను నీరు కాదు, నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, ఈ ఇంద్రియాల యొక్క సమూహం కాదు. గాఢ నిద్రలో ఏదైతే నా స్వరూపం నాకు నిద్ర లేచిన తర్వాత తెలుస్తుందో అది నేను మెలకువగా ఉన్నప్పుడు ప్రతి నిమిషము అనుభవించాలి. ఆత్మ అనేది అనేక వస్తువులు కాదు, ఆత్మ అనేది ఒక వస్తువే. అది మార్పుకు లోబడేది కాదు. ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపమే స్వరూపం యొక్క అనుభూతి, నిజమైనటువంటి స్వరూపం యొక్క అనుభూతి. ఆత్మ అనేది నిర్విశేషం. దానికి ఒక రూపము, ఒక గుణము విశేషంగా ఉండదు. అది ఆత్మ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. నిర్గుణం. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణం ఉండదు. ఈ 3 గుణాలు లేని వాడిని ఏమంటారండి? హలో, లేవండి. గుణాతీతుడు సార్. ఎవరు నిర్గుణుడు, గుణాతీతుడు. గుణాతీతుడు అంటే ఎవరండి? సార్, భగవంతుడు. సో మనం నిర్గుణుడు అంటే భగవంతుడు అయ్యే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఆత్మ అనే దానికి గుణాలు ఉండవు. ఉంది. ఆత్మ అనే దానికి రూపం లేదు. ఆత్మ అనేది అవ్యయం. ఇవన్నీ కూడా మనం అవ్యయ పురుష సాక్షి అని చెప్పి, అవ్యయం ఎప్పుడు కూడా నశించదు. సాక్షి, అన్నిటికీ సాక్షిభూతంగా మాత్రం ఉన్నది ఆత్మ. స్వయం ప్రకాశము, ప్రకృతి శక్తులతోటి మనకు స్వయం ప్రకాశంగా అలా మన లోపల ఉండిపోయింది. అటువంటి అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపుడను నేను. నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేనెవరిని? నేను ఆనంద స్వరూపుడని, నేను ఆనంద స్వరూపుడని. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ. ఈ ప్రపంచమంతా కూడా నిండి ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందమే నేను. ఆ ఆనంద స్వరూపుడనే నేను. నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందగలను, సాధన ద్వారా పొందగలను. అది కావాలంటే చిత్తశుద్ధి కావాలి, అది కావాలంటే చిత్త నిశ్చలత కావాలి. ఎప్పుడైతే నేను నిశ్చలతలో ఉన్నానో అప్పుడు నా లోపల ఉన్నటువంటి శాంత లక్షణం ఏదైతే ఉంటుందో ఆ లక్షణం నాకు ఆత్మస్వరూపాన్ని చూపిస్తుంది. నేను హడావిడిగా ఉండి, నేను హంగులు ఆర్భాటాలు చేసి, నేను తొందరపడితే నాకు దేవుడు కనిపించడు. ఆ దేవుడే నా ఆత్మస్వరూపము. నన్ను నేను తెలుసుకోవడమే భక్తి, నన్ను నేను తెలుసుకోవడమే జ్ఞానము, నన్ను నేను తెలుసుకోవడమే భగవంతుడి యొక్క అనుభవము. మళ్ళీ చెప్తా, నన్ను నేను తెలుసుకోవడమే భక్తి, నన్ను నేను తెలుసుకోవడమే జ్ఞానము, నా గురించి నేను తెలుసుకోవడమే భగవంతుడి యొక్క అనుభవము. దీన్నే భాగవతంలో రాసము అన్నాము. రాసము అనగా భగవంతుడి యొక్క అనుభవము. ఆ అనుభవం రావాలి అంటే నా స్వరూప సాధన చేయాలి. నా స్వరూప సాధన ఎలా వస్తుంది సార్? ఎంత చేసినా ధ్యానం కుదరడం లేదు అంటే చిత్తశుద్ధి మీకు జరగలేదు అని లెక్క. చిత్తశుద్ధి జరగనప్పుడు చిత్త నిశ్చలత రాదు. మనసు ప్రశాంతంగా ఉంటే తప్ప ఆ రూపాన్ని, ఆ ఆనందాన్ని పొందలేరు. ఒక్కొక్కసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. దానికి 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు ఆనందమైనటువంటి స్థితికి మనం చేరుకోగలం. నేను ఆత్మస్వరూపుడు నేను తెలిసినప్పుడు బయట ఉన్న మోహములు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మోహములు తగ్గిపోతాయో అప్పుడు మనకు బాధలు తగ్గిపోతాయి, ఆలోచనలు తగ్గిపోతాయి, హంగులు తగ్గిపోతాయి, ఆర్భాటాలు తగ్గిపోతాయి. పుణ్యము పాపము అతీతంగా ఎదిగిపోతాము. మనము గరుడ పక్షిలాగా వర్షం పైనుంచి మనము ప్రయాణం చేస్తాము. ఆ ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసమే ఈ సాధన మొదటి శ్లోకాన్ని ఈరోజు ఆనందంగా పూర్తి చేసుకున్నాము. అందరూ కూడా ఆనంద స్వరూపులు కావాలి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ బాబు, ఇవాళ 20 minutes లో చెప్దాం అనుకున్నాను. 50 నిమిషాలు ఇప్పుడే చూస్తున్నాను. 9:52 అయింది టైం. ఇప్పుడు ఫలశ్రుతి అన్నారు కదండి సార్. ఫలశ్రుతి మనకు లలిత సహస్రనామంలో అది అన్నిట్లలో అంటే సాంస్క్రిట్ లో ఈ ఫలశ్రుతులన్నీ ఈ ఫలశ్రుతులన్నీ ఏంటి? ప్రజల్ని ఎంకరేజ్ చేసి సత్వ మార్గంలో నడిపించడానికే ఇవన్నీ. కరెక్ట్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము మీరు మనసు పెట్టి చదివారనుకోండి,
చదివితే వీటన్నిటికంటే అతీతమైనటువంటి ఆనందం వస్తుంది కదా. మీరు ఒకసారి నిజంగా ఆలోచిస్తే లలిత సహస్రనామం తక్కువది కాదు. సృష్టి రహస్యం మొత్తం అందులో ఉంది. నిరాకార పరబ్రహ్మ గురించి చెప్తుంది అది. లలిత సహస్రనామం ఆత్మస్వరూపమే, విష్ణు సహస్రనామం ఆత్మస్వరూపమే. విష్ణు సహస్రనామంలో ఎన్నిసార్లు మనం దేవుణ్ణి రూపం లేకుండా తెలుసుకున్నాం. భగవంతుడికి రూపం లేదు కాబట్టి ఆయన లక్షణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 1000 లక్షణాల ద్వారా భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. ఆ లక్షణాలన్నీ మనకు సాధన ద్వారా వస్తాయి. సో కాబట్టి ఏంటంటే పెళ్లి కోసమో, లేకపోతే మా పిల్లాడికి సీట్ కావాలనో, లేకపోతే నాకు ఇంకో పెళ్లి కావాలనో ఇట్లాంటివి పెట్టుకోవద్దు. ఇలాంటి కోరికలు పెట్టుకుంటే అవి ఎప్పటికీ కూడా తీరవు. అటువంటి చిత్తశుద్ధి కోరికలు అయితే జరుగుతుంది కదా సార్, సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి అయితే జరుగుతుంది కదా, దానికోసం చేయాలి. ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్, వాటి కోసం చేయాలి. యు ఆర్ రైట్. చిత్తశుద్ధి. అందుకే నేను ఏమంటున్నానంటే మన జీవితాన్ని హడావిడిగా గడుపుతున్నాం. మనం హడావిడిగా గడపడం వల్ల ఏమవుతుంది, బంధాలు తెగడం లేదు, ఆలోచించడానికి టైం ఉండడం లేదు. కూర్చొని ఆలోచించడానికి కొంత టైం, పోనీ వారం మొత్తము ఉన్న ఒక వారం లోపల ప్రతిరోజు ఒక 4 గంటలు మీకోసం సమయాన్ని కేటాయించుకోండి. పెట్టుకుని ఆ 4 గంటల పాటు అలా ప్రశాంతంగా కూర్చోండి. విన్న ప్రవచనాలే వినండి, ఆలోచనలు మొదలెట్టండి, కూల్ గా పక్కన పెట్టండి. ఒక ప్రవచనం అయిన తర్వాత పక్కన పెట్టండి. నేను నిజంగా కన్ను అనుకున్నాను నిన్నాళ్ళు, కానీ కాదు కదా. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి. కానీ నేను కన్ను లేకపోయినా కూడా ఉన్నాను, రూపం లేకపోయినా కూడా ఉన్నాను, పేరు లేకపోయినా కూడా ఉన్నాను, బంధువులు లేకపోయినా కూడా ఉన్నాను, స్నేహితులు లేకపోయినప్పుడు కూడా ఉన్నాను. ఇవాళ పరిచయమైన ఫ్రెండ్ నిన్నటి దాకా లేడు. ఇవాళ నాకు పుట్టినటువంటి పిల్లలు నిన్నటి వరకు లేరు. ఇవాళ నాకు దొరికినటువంటి భాగస్వామి నిన్నటి వరకు లేడు. మధ్యలో వచ్చినవి మధ్యలో వెళ్ళిపోవలసిందే అన్నటువంటి ఆలోచన ద్వారా తెలుసుకోవాలి అది. కానీ ఎంతసేపు మనం ఏమనుకుంటాం, నేను బాబాయ్ ఇవన్నీ నాకు శాశ్వతం, ఇవన్నీ. ఆఖరికి ఎప్పుడు బాధ వేస్తుంది, ఎప్పుడైతే ఇవన్నీ మీకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం మొదలైతాయో ఆ రోజున అనిపిస్తుంది, అయ్యయ్యో శరీరంలో ఓపిక లేక మంచం మీద పడుకున్నప్పుడు. రేపు తెలుసుకుందాం అవన్నీ భజగోవిందంలో ఆ బాధాకరమైన విషయాలన్నీ రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. శైలజ గారు సారీ, అడగండి మీరు ఏదో ప్రశ్న. ఇప్పుడు ఆ పారాయణాలన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ మీనింగ్ తెలుసుకొని ఆ చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ 21 శ్లోకాస్, అదే 22 శ్లోకాస్ లోను అమ్మవారి స్వరూప వర్ణన అనేది అట్లా మనసు లోపలి నిల్చుకునేటట్టుగా చేస్తే బాగుంటుంది. అది సరేండి సార్. నాకు అంటే ఒక చిన్న ప్రశ్న ఏమంటే, ఫలశ్రుతిలో కుంభ సంభవ అనేసి ఫస్ట్ దాంట్లోపలనే అన్ని చెప్పినారు కదా, అది వీళ్ళు రాసిండేదేనా, లేదు ఇది కల్పించి వేరే వాళ్ళు రాసిండేదా, అది నిజమా కాదా? చెప్పలేము. ఎందుకోసం అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ఇవి మన చేతికి వచ్చేసరికి మధ్యలో బోల్డ్ అన్ని మార్పులు వచ్చాయి. ఒక్క వేదాలు తప్ప మిగతావన్నీ కూడా మార్పు చెందినవే. వేదాలు ఉపనిషత్తులు తప్ప మిగతావన్నీ మార్పు చెందినవే. ఎందుకంటే మధ్య లోపల పండితులు వచ్చేసేసి శ్లోకాలు, నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, స్కంద పురాణము 8000 శ్లోకాల స్కంద పురాణాన్ని 81,000 చేశారు. సో కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పడం చాలా కష్టం. మీరు చూసినట్లయితే విష్ణు, ఇప్పుడు మన మహాభారతమే చూసుకోండి, వేదవ్యాసుడు రాసింది 8000 శ్లోకాలు, వైశంపాయనుడు చెప్పేసరికి 24,000 శ్లోకాలకు వెళ్ళిపోయింది అది. సూత మహాముని కుమారుడు ఉగ్రశ్రవుడు చెప్పేసరికి 1,00,000 శ్లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీనివాస్ చెప్పేసరికి 2,00,000 అవుతుంది అది. సో కాబట్టి గ్యారంటీ లేదు ఎవరు రాశారు మధ్యలో అనేది చెప్పడం కష్టం. అది నిజంగా ఉందా లేదా అనేది కూడా మనం చెప్పలేం. వేదవ్యాసుడు ఇవన్నీ రాసుంటాడా అంటే అలా ఎవరి కోసమో రాయడు కదా ఆయన అని అనిపిస్తుంది. కాబట్టి అది నేనేమంటానంటే ఫలశ్రుతి అనేది ఎప్పటి కోసం, మనం ఫలశ్రుతి మనకు సరే కోరికలు తీరడం కోసం అనుకుందాం. ఎన్ని రోజుల పాటు కోరికలు తీరాలి చెప్పండి? జీవితం అంతా మీరన్నట్టే కోరికల కోసం వచ్చేస్తుంది. నా లైఫ్ లోపల ఎన్ని కష్టాలు వచ్చాయో, ప్రతిసారి నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉంటే దేవుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు కొందరు వందల వేల లక్షల మంది కోట్లాది మందికి ఆటోమేటిక్ గా ప్రకృతి శక్తుల ద్వారా జరుగుతున్నటువంటి దేవుడు అలా కాకుండా ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి మనకు ఇస్తాడు అనేది అసంభవం. ఎందుకంటే మనకు ఎక్కడ చూసినా కూడా భగవంతుడికి రూపం లేదు అన్నది క్లియర్ గా తెలుస్తుంది. మీకు భాగవతంలో తెలుస్తుంది, మీకు వేదాలలో తెలుస్తుంది భగవంతుడికి రూపం లేదు అన్న విషయం. మహాభారతంలో తెలుస్తుంది, మీకు ఎన్నో చోట్ల తత్వం వస్తుంది మహాభారతంలో. భాగవతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు చెప్పే ప్రవచనకర్తలు, మీరు ఏ ప్రవచనకర్తల దగ్గర అయితే భాగవతం విన్నారో 4,000 శ్లోకాలలో ఉన్న విషయాలు మాత్రమే వాళ్ళు మీకు తెలియజేశారు.
కానీ ఇంకా మిగిలిన 14,000 శ్లోకాలలో ఉన్న తత్వము, ఆత్మబోధ ఎవరు చెప్పరు. కాబట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనే దానికంటే కూడా కామన్ గా ఉన్న పాయింట్లు తీసుకుందాం. మనం కామన్ గా ఉన్న పాయింట్లలో ఆత్మతత్వం అనేటటువంటిది గ్యారంటీడ్, నంబర్ 1. నంబర్ 2 ఏంటి, వేదాల మొత్తంలో కర్మకాండాలు చెబుతూ చివరికి వేద సారం లోపల జ్ఞానకాండ దగ్గరకు వచ్చేసారు. భగవద్గీత తీసుకున్నట్టయితే కర్మలోంచి వచ్చేసి జ్ఞానం దగ్గరికి వచ్చారు. సో ఎవ్రీథింగ్ జ్ఞానం లోపల పరిసమాప్త అవుతోంది. కాబట్టి అల్టిమేట్ గా శ్రీకృష్ణుడు చెప్పిన, భాగవతంలో ఇంకా వేదవ్యాసుడు ఇంకా ఏమన్నా చెప్పినా, వేదాలలో ఉపనిషత్తులలో ఇంకేదన్నా చెప్పినా, బ్రహ్మసూత్రాలలో చెప్పినా, అన్నిట్లలో కూడా చెప్పినటువంటిది ఒకటే మాట. యోగ వాసిష్టం, శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర విన్న యోగ వాసిష్టంలోను అన్నిట్లోనూ కూడా ఆత్మతత్వమే ఎక్కువ ఉంది. చివరకు మిగిలేది ఆత్మతత్వమే. అయితే మీరు అనొచ్చు, మరి నారాయణీయం లోపల ఆయన కోరికల కోసమే స్టార్ట్ చేశాడు, కానీ కోరికలతో ఎండ్ అయ్యాడా? ఒకసారి ఆలోచించండి. ఆయనలో ఉన్న పరిణతి మనలో వస్తుందా ఆలోచించండి. చిన్నప్పుడు నేను ఇంతకుముందు మనం చెప్పిందే, చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, స్కూల్కి వెళ్ళామంటే చాక్లెట్ తీసుకుంటాం. కరెక్ట్, చాక్లెట్ స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్ అనేది అవసరము. 10th క్లాస్ వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని మనం బతిమలాడతామా, అరే స్కూల్కి వెళ్ళరా నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఎంత ఫూలిష్నెస్ అది. కాబట్టి ఏమవుతుందంటే ప్రారంభ దశలో బహుశా ఫలశ్రుతి ఉపయోగపడుతుందేమో. నేను ఫలశ్రుతిని నమ్మను కాబట్టి కనీసం మీ అందరి కోసం చెప్తున్నా. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు, ఉపయోగపడుతుందేమో బహుశా. కానీ ప్రారంభ దశలోనే ఆగిపోయే వాళ్ళు 99.9999999% వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ప్రారంభ దశలోనే ఆగిపోతారు. అంటే మనకి ఈ ఫలశ్రుతులన్నీ మనకి ఎరేసినట్టు సార్, అంతే. వేశారు, మంచిదే, నేనేమంటున్నానంటే వెయ్యని, కానీ అక్కడ సన్మార్గంలో నడవటానికి వేశారు, అక్కడ ఆగిపోవద్దు కదా. నేనేమంటున్నానంటే ఎంతసేపు కూడా అదే జీవితాంతము కోరికలు కోరుకుంటూనే ఉంటామా? ఇంకా కోరికలు కోరుకుంటాము, పిల్లలు బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, భాగస్వామి బాగుండాలి, వీళ్ళందరూ బాగుండాలి, వీళ్ళ కోసం చేయాలి, వాళ్ళ కోసం చేయాలి. చివరికి వాళ్ళే నిన్ను పట్టించుకోరు. అప్పుడు ఏం చేస్తావు? ఎవడు పట్టించుకోడు. అప్పుడు సత్యమైతే తెలిసి తీరుతుంది కదా. ఇప్పుడు మీకు ఆ యండమూరి వీరేంద్రనాథ్ గారిది అంతర్ముఖం స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నాను, వాడు ఎంతో బాధపడతాడు, ఇంత మందిని నేను వదిలేసి వెళ్ళిపోవాలా, ఇంత దేవుడికి ఎంత క్రూరుడు దేవుడు, ఇంత బంధాల నుంచి నన్ను తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పేసి. దేవుడు ఏమంటాడు, సరే నువ్వు వెళ్ళిపో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అంటాడు. దేవుడిని క్రిటిసైజ్ చేస్తే ఆయన, ఇది జస్ట్ కథలాగా, మనకు నిజంగా దేవుడు ఉన్నాడు, మళ్ళా ఆయన ఇట్లా ప్రత్యక్షమవుతాడు, వరాలు ఇస్తాడు, మళ్ళా ఆ పిచ్చి మాటల్లోకి వెళ్ళకండి అసలు. సో అప్పుడు ఏమైతుంది, మళ్ళీ దేవుడు వెనక్కి పంపిస్తే ఇతను ఏంది అదే శరీరంలో వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోపల ఒక్కొక్కడు నేను పట్టించుకోవడం ఆపేస్తారు. ఎప్పుడు చేస్తాడరా ఈ ముసలాడు అని చెప్పేసి చూస్తారు. పాడైపోయిన దేహం పడిపోవాల్సిందే, పడిపోకపోతే నీ దగ్గర వాళ్ళందరూ కూడా అసహించుకుంటారు. నువ్వు వాళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైస్లన్నా చెయ్యి, ఎప్పుడైతే నువ్వు ఎత్తాల్సినటువంటి అవసరం వచ్చిందో అప్పుడు ఆలోచించు వాళ్ళ పరిస్థితి. నువ్వు వేరే వాళ్ళతోటి ఆ పనులు చేయించుకోవాల్సినటువంటి సమయం వస్తే ఎట్లాగా, నువ్వు బెడ్ మీద పడుకోవాల్సినటువంటి సమయం వస్తే ఎట్లాగా, నీకు దగ్గర వాళ్ళు నువ్వు ఎలా ఉన్నావని పట్టించుకోరు. దగ్గర నీతో అవసరం తీరిపోయాక ఎవడు ఫోన్లు చేయడు, కాలనీ వాళ్ళు వచ్చి కలవాలి, వాళ్ళెవరు కలవరు. కాబట్టి సత్యం ఒకటే ఏంటంటే ఇవన్నీ అసత్యాలు. అందరి లోపల అందరూ నన్ను ప్రేమిస్తున్నారు అనుకోవడం అసత్యము, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడం అసత్యము, మారే ప్రతి ఒక్కటూ అసత్యం. ఒకవేళ ప్రేమ సత్యం అయితే వీళ్ళందరి లోపల ప్రేమ ఉండాలి కదా, ఎప్పటికీ ఉండాలి. నా పాయింట్ అర్థం చేసుకోండి మీరు. నేనేమంటున్నానంటే ఆలోచించండి మీరు, ప్రేమ శాశ్వతమా ఆలోచించండి. ప్రేమ శాశ్వతమా లేక మారుతుందా? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారు భార్యాభర్తలు, తర్వాత మారిపోతుంది, అవసరాన్ని బట్టి మారిపోతుంది. మొన్న మనము భజగోవిందంలో తెలుసుకున్నాం, రేపు మళ్ళీ తెలుసుకుంటాం. నేనేమంటున్నానంటే గుర్తుంచుకోండి, సోమవారం మంగళవారం నాడు మీరు హోల్ హార్టెడ్ గా వినడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుందని మనం ఏమని తెలుసుకున్నాం, కార్ల్ మార్క్స్ ఏమన్నాడో చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బంధము కూడా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అని చెప్పేసి అన్నాడు ఆయన. ప్రతిదీ కూడా డబ్బుతోని ఏర్పడినదే అని చెప్పేసి చెప్పాడు. డబ్బుతో ఏర్పడినటువంటి బంధాలే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఏమి సాధించాలని మనం ఇవన్నీ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఏమి సాధించాలని చేస్తున్నాం, ఏమి సాధిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అంటే కూల్ గా కూర్చొని ఆలోచించడమే. ఇవాళ నుంచి మీరు అందరినీ శత్రుత్వం ఇక ద్వేషించడం మొదలెట్టద్దిగా. శ్రీనివాస్ గారు చెప్పారండి, ఈ రోజు నుంచి మేము వీడితో కట్టి లేదు, ద్వేషం మొదలేయండి, పక్కకు తప్పుకొని వెళ్ళిపోండి నవ్వుకుంటూ. కొన్నాళ్ళకి మీ లోపల పరిణతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు పక్కకు తప్పుకోకల్లా, అందరిలో ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఉండగలరు.
అదే మనకు భగవద్గీతలో చెప్పాడు. అందరికి రాత్రి అయినప్పుడు ఈయనకు పగలు అంటే ఏంటి, వాళ్ళందరూ పడుకున్నప్పుడు ఈయన మెలుకుతూ ఉంటాడనా? కాదు. అందరూ ఉన్నా కూడా ఆయన ప్రశాంతంగా ఉండగలడు, ఎవరు లేనట్టే. గంజాయి మొక్కల మధ్య తులసి మొక్క ఉన్నప్పటికీ ఆయన తను గంజాయి మొక్కలాగా మారకుండా ఉండగలడు. కానీ ఆ స్టేజ్ రావడానికి మనకు చాలా పరిణతి కావాలి. అందుకోసమే ఏంటంటే ఈ బయట ఉన్న డిస్టర్బెన్సెస్ కి దూరంగా ఉండాలి. ద్వేషించమని కాదు, ఎందుకంటే ఎవరిని ద్వేషించద్దు, ఎందుకంటే అందరిలో ఉన్నది ఆత్మస్వరూపం. ఎలా ద్వేషిస్తాం? ద్వేషించలేము. కాబట్టి ఏం చేయాలి? మనకు ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదో అప్పుడు మన ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది, రెజోనెన్స్ రాదు, మనకు ఉన్నది డౌన్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తాం మనము? అప్పుడు మనం ఏం చేయాలి? మనము వీళ్ళందరికీ దూరంగా వెళ్ళాలి. వీళ్ళందరికీ మెల్లమెల్లగా దూరంగా ఉండి మనం సాధన చేస్తూ ఉంటే అప్పుడు అందరిలో ఉన్నా కూడా మన గురించి మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకేం బెంగు ఉండదు. ఇవంతా అశాశ్వతం అనుకున్నప్పుడు ఏమని చూస్తాం? పిల్లలు ఒక వస్తువు కొనుక్కొని ఇది పర్మనెంట్ అన్న టైప్ లో ఆడుకుంటూ ఉంటారు. మనం పైనుంచి చూసి నవ్వుకుంటాం, 2 రోజుల్లో ఈ వస్తువు పడేస్తాడు చూడు అని చెప్పి మనకు తెలుసు. అదే విధంగా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక టాయ్ లాంటిదే, మనకు ఒక చిన్న బొమ్మ లాంటిదే. కనిపించేటటువంటి ప్రతి వస్తువు కూడా మనకు ఒక బొమ్మనే. ఆ బొమ్మలన్నీ కూడా వాడుకుని పడేస్తాము. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను ఏ విధంగా పడేస్తామో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంధములను కూడా అదే విధంగా పడేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి శరీరాలను అదే విధంగా పడేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిత్రుడిని, ప్రతి బంధువుని ఇక్కడే పడేసిపోతాము. ఒక్క వస్తువు కూడా పైకి తీసుకెళ్లేటటువంటి అవకాశం లేదు. మీ పరిణతి మాత్రం వచ్చే జన్మకు ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి పుణ్యం పాపం పట్టుకెళ్తారో లేదో నాకు తెలియదు ఈ ప్రవచనాల ద్వారా, కానీ ఇందులోంచి మీరు విప్రులై బయటికి వస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి. కొంతమంది బ్రాహ్మణులుగా ఎదగవచ్చు. బ్రాహ్మణులు అంటే సార్ కులమా సార్? కాదు. 4 స్టేజెస్ చెప్పాను. పుట్టుకతో అందరూ శూద్రులు. సంస్కారం కనుక ఒకవేళ చేస్తే వాళ్ళని ద్విజులు అంటారని, వేదం వినడం కనుక తెలుసుకున్నట్లయితే, వేదం తెలుసుకుని అన్ని కనుక తెలుసుకున్నట్లయితే వాళ్ళని విప్రులు అంటారని, దాని యొక్క సారాన్ని తెలుసుకున్నారంటే వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతారని. ఈ జన్మలో కనీసం విప్రుల్లాగా మనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనందరికీ కూడా అవకాశం ఉంది ఈ ప్రవచనాలన్నిటి ద్వారా. ఎందుకంటే మన లోపల మార్పు రావడం కోసం ఇవి. మనం ఏవేవైతే శాశ్వతం అనుకుంటున్నామో అవన్నీ అశాశ్వతాలు. శాశ్వతం ఏంటంటే నా ఆత్మస్వరూపము. నేను గాఢ నిద్రలో ఏదైతే ఉన్నప్పుడు దొరికినటువంటి గొప్ప అనుభవం ఉందో ఆ శాంపుల్ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే బాబు ఇటువంటిది ఉంది నీ దగ్గర, అది నువ్వు సాధన ద్వారా పొందవచ్చు. ఏదైతే నువ్వు అజ్ఞానంలో పొందుతున్నావో ఒక ఆత్మస్వరూపాన్ని ప్రతిరోజు రాత్రి ఆ స్వరూపాన్ని నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కూడా పొందవచ్చు. నిశ్చలంగా ఉండవచ్చు. రామకృష్ణ పరమహంస ప్రపంచం అందరితోటి ఉన్నప్పటికీ కూడా ఆయన మాటికి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళేవాడు. ఎలా వెళ్ళేవాడు? ఆయన ముఖం ఎందుకంత ఆనందంలో ఉంది? ఏది ఆశించలేదు ఆయన జీవితంలో. ఈ జ్ఞానం ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు అంతే. సో ఇవన్నీ గుర్తించినప్పుడే మన లోపల మార్పు వస్తుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి. రేపే యాజ్ యూజువల్ మళ్ళీ మనకు భజ గోవిందం నేర్చుకుందాం. ఇలాగే అద్భుతమైనటువంటివి ఇవన్నీ కూడా. భజ గోవిందం కొద్దిగా సులువైనది, ఇవాళది కొద్దిగా కష్టమైనది. బట్ 2 కూడా మనకు అవసరమే. చాలా మంది నిర్వాణ షట్కంతో స్టార్ట్ చేస్తారు. అంతా ప్రాపంచకం విషయాలైతే ఇదేమో ఆత్మతత్వం. భజ గోవిందంలో కూడా ప్రాపంచక విషయాలను వదిలేస్తే నీకు ఆత్మతత్వం దొరుకుతుంది అని చెప్తారు. అది కూడా ఆత్మతత్వమే. కాకపోతే ఏంటంటే ప్రాపంచక విషయాల పైన వైరాగ్యం తెప్పిస్తున్నాడు ఆయన. వైరాగ్యం తెప్పించడం ద్వారా ఇప్పుడు మనని దేవుడికి దగ్గర చేస్తున్నాడు. ఇక్కడేమో ఆలోచన ద్వారా, అక్కడేమో వైరాగ్యం ద్వారా. దీన్ని శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఏమన్నాడో చెప్పండి. అభ్యాస వైరాగ్యం. అభ్యాస వైరాగ్యాల ద్వారా యోగయుక్తేన చేతసాన అనేక అదే ఇది కాదా చెప్పండి. అందులో ఏమో వైరాగ్యము, ఇప్పుడేమో అభ్యాసం. అభ్యాసం అంటే ఆలోచన. ఆలోచన ద్వారానేమో నిర్వాణ షట్కంలో తెలుసుకుంటున్నాం. వైరాగ్యం ద్వారానేమో భజ గోవిందంలో తెలుసుకుంటాం. సార్ ఇప్పుడు అర్థమైంది సార్, మీరు ఇవి 2 ఎందుకు చెప్తున్నారో మాకు ఇప్పుడు అర్థమైంది అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. అవును సార్. అవన్నీ వింటే అంటే మన పుట్టుక ఏంటి, మరణం ఏంటి, మనం ఏ అవస్థలో ఎలా ఉంటాము, చివరి దశలోకి వచ్చేసరికి మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే వైరాగ్యం వస్తుంది సార్. వైరాగ్యం మీద ఇదేమో ఆలోచన, మనం అంటే ఏమిటి, ఇది అంతా. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినవే నేర్చుకుంటున్నామా మనం కాదా? ఇప్పుడు శంకరాచార్య భగవద్గీతలో విషయాలే ఉంది సార్. సో భగవద్గీతలో ఒక లైన్ లో చెప్పిన దాన్ని శంకరాచార్య ఒకటి భజ గోవిందం ద్వారాను, ఒకటి నిర్వాణ దశకం ద్వారాను చెప్పాడు. నిర్వాణ షట్కం ఎంత గొప్పదో నిర్వాణ దశకం అంతకంటే కూడా ఎక్కువ నచ్చింది నాకు.
నిర్వాణ శతకం నేను చదివినప్పుడు ఏమనిపించదు, కానీ నిర్వాణ దశకం మొత్తం నేను చదవలేను, ఎమోషనల్ అవ్వకుండా చదవలేను. ఇంపాసిబుల్. అంత ఇష్టం నాకు నిర్వాణ దశకం. నిర్వాణాన్ని సాధించాలి. అది సాధించాలి అంటే ఆ మోక్ష స్థితిని, ఆ బ్రాహ్మీ స్థితిని సాధించాలి అంటే ఏం చేయాలి అనేది ఇందులో ఉంది. సో ఒకటి అభ్యాసం, ఒకటి వైరాగ్యం. గుర్తుంచుకోండి, ఎంత ఆలోచనగా మనం ముందుకెళ్తున్నామో గుర్తించండి. సార్ ఇదంతా విన్న తర్వాత మళ్ళా నన్ను కామ్యకర్మల కోసం ఇవి అడగకండి. ఇవి కామ్యకర్మలు మీకు తీర్చవు. అండ్ కామ్యకర్మల కోసమే ఎవరెవరైతే గ్రూప్ లో జాయిన్ అవుతున్నారో ఇది వింటే పుణ్యం వస్తుంది అని నిష్కామ కర్మ చెప్పి చేయమని చెప్తున్నారు కదా, నిష్కామ కర్మ చేయాలి, ఇది నేను చేస్తున్నా అనే భావనని వదిలేయాలి, అన్ని ఫలితాలన్నీ భగవంతుడికి అప్పచెప్పాలి అనే చెప్తున్నారు కదా. సో కాబట్టి ఎవరైనా సరే కామ్యకర్మల కోసమై భగవద్గీత చదివితే ఇది మంచిది. ఎందుకంటారు అలాగా? మీకు అలా మొదట్లో మీరు అలా మెల్లమెల్లగా ఒక చాక్లెట్ పెట్టి తర్వాత మీరు గొప్ప జ్ఞానులు అవుతారు. ఆలోచించిన ప్రతి ఒక్కడు జ్ఞానం అవుతాడు, కానీ ఎవడో ఆలోచించాడు కదా. ఎంతసేపు దాన్ని మన కోరికలు తీర్చే ఒక మెషిన్ లాగా భావిస్తున్నారు అంతే. కానీ అది కాదు మనకు కావాల్సింది. కోరికలు తీర్చే మెషిన్ కాదు భగవంతుడు. ఈ ప్రకృతి శక్తి అనేటటువంటిది కోరికలు తీర్చే మెషిన్ కాదు. మీరు ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తే మీకు ఎక్కువ శక్తినిచ్చి సాధనకు అనుకూలంగా మిమ్మల్ని చేస్తుంది అంతే. సాధనకు ఎప్పుడైతే మనం అనుకూలంగా అవుతామో అప్పుడు మనం సిద్ధులము అవుతాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ముందు ఆలోచన తర్వాత భక్తి, జ్ఞానం, ముక్తి. ఆలోచన, భక్తి, జ్ఞానం, ముక్తి. కరెక్ట్ అంటారా? కరెక్టే. ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఇంకా మిగతావి మనం ఇంకా ఏది అవసరం లేదు. ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్ గా మనకు మోక్షంలోకి వెళ్ళిపోతాం. ఇంకా భక్తి అవసరం లేదు. ఆలోచన ద్వారా మనకు జ్ఞానం వచ్చేస్తుంది, అదే మోక్షము. జ్ఞానం అంటేనే మోక్షం. సో కాబట్టి ఏంటంటే ఇక మీకు ఆలోచిస్తూ ఉంటే చాలు, నేనెవరిని బంధాలని తెంచుకోకపోతే దేవుడు బలవంతంగా పోసేస్తాడు కదా. ప్రాబ్లం ఏంటంటే నేను బంధాలు తెంచుకోను అని చెప్పేసి మీరు ఉన్నారు అంటే అయిపోతుందా? ఇప్పుడు మీ శరీరంలో ఒక్కొక్క సెల్ పాడవుతూ ఉంటుంది, తెలుసా మీకు ఆ విషయం? ప్రతి అణువు పాడవుతూ ఉంటుంది, మీకు తెలుసా? అవయవాలు పాడవుతూ ఉంటాయి, మీకు తెలుసా? అంటే మీకు తెలుసా అంటే మీకు తెలియదని కాదు, మీకు తెలుసు అని చెప్పడానికి నేను మీకు తెలుసా అంటున్నాను. అది గట్టిగా చెప్పడానికి. ప్రతి సెకండ్ మన ఆవిషి దిగినట్లే సార్. ఒక సెకండ్ అవుతా మన ఆవిషి తగ్గుతూనే ఉంటది. కానీ యథార్థంగా ఒక 10 ఏళ్ళకు చూసిన వ్యక్తి ఎత్తుటాడంటే ముసలితనం వస్తే ఏమి అట్లాంటివి ఇట్లయినా ఉంటాం మనం. ఒక 10 years తర్వాత మనిషి మార్పు వస్తుంది. రోజు చూస్తే అర్థం కాదు మనిషి. అవును. కాబట్టి నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఈ 9 గంటల కాల్ని హడావిడి హంగు ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వద్దు. మొదటిది ఏమనుకోవద్దు, నేను ఇట్లా అంటున్నాను, మీ మంచి కోసమే చెప్తున్నా. ఇది హంగు, హడావిడి, ఆర్భాటము, పూజలు, వ్రతాలు, నోములు, మీకు పుణ్యం వచ్చేసి ఇంట్లో అన్ని శుభం ఆశించడంలో తప్పులేదు, కానీ అవన్నీ దొరకడం కోసం ఇవి కావు అనేది అందరూ గుర్తుంచుకోండి. ఇదంతా కూడా మనకు కేవలము ఆలోచన, అభ్యాసము, వైరాగ్యము తెప్పించడానికి మాత్రమే. అన్ని ప్రవచనాలలో మనం ఆత్మబోధనే తెలుసుకుంటాం. అంతేగాని ఇది తీస్తే మీకు ఈ కోరిక అని అది తీరుతుందంటే వెళ్ళండి. మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉన్నారు. ఇలా చేశారంటే మీ జీవితం, ఒకడు నంగిగాడు ఉంటాడు, వాడి వెనకాల ఇంకో నంగిగాడు తయారవుతాడు. ఇక మఠాధిపతులు, పీఠాధిపతులు ఇక లెక్కనే లేదు. డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ట్రావెల్ ఏజెంట్ల లాగా మారిపోతున్నారు, మామూలు వాళ్ళే మారిపోతున్నారు. చిన్న ఆర్డినరీ ఇవి నేర్పించే వాళ్ళు కూడా అందరితో పారాయణ ఇవి చేయిస్తే కాళ్ళకి దండాలు పెట్టించుకుంటున్నారు, పూజలు చేయించుకుంటున్నారు, గిఫ్ట్లు తీసుకుంటున్నారు. అరే గురువు గారు మనం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి మనిషికో 1000-2000 వేసుకుని గిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇల్లు సుఖంగా తీసుకుంటున్నారు, మంది సొమ్ములతో మంగళహారతి పాడుతున్నారు. మీరు మోసపోవాలంటే మీరు పెద్ద ఆలోచించక్కర్లే. చాలా మంది ఉన్నారు. మీరు మోసపోవాలంటే చెప్పండి, సార్ మాకు మోసపోవాలని ఉంది సార్ అని చెప్పండి, మీకు గోల్డ్ అని రిఫరెన్స్లు ఇస్తా. లేదు సార్, ఆలోచన ద్వారా మేము పరిణతి చెందుతాము. కోరికలో నుంచి ఎదగాలి, మనం ఎదగాలి. ఆ ఎదిగే స్థాయికి వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. వీటన్నిటిని స్థాయిని దాటిపోతాం. చిన్నప్పుడు గొట్టిలు ఆడేవాళ్ళం, ఇవాళ గొట్టిలు ఆడం. ఎందుకంటే ఆ స్థాయి నుంచి ఎదిగిపోయాం. ఆ ఎదగడమే వైరాగ్యము, ఆ ఎదగడమే పరిణతి. నేను ఆత్మస్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, ఈ దేహం కాదు నేను,
ఈ బంధువులు కాదు నేను. భాగస్వామి, పిల్లలు, బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి మధ్యలో పోతాయి. తల్లిదండ్రులు గాని ఇంకెవరైనా గాని. కానీ ఉండేది నేను ఒక్కడినే మిగులుతున్నాను. నేనే మిగులుతున్నాను. శరీరం లేకముందు ఉన్నాను, శరీరం వచ్చిన తర్వాత కూడా ఉన్నాను. నేను శాశ్వతుడను, నేను గుణాతీతుడను, అనగా నేను భగవంతుడి స్వరూపుడను. భగవంతుడు గుణాతీతుడు, నేను కూడా గుణాతీతుడను. నేను ఆనంద స్వరూపుడను, భగవంతుడు కూడా ఆనంద స్వరూపుడు. నేను సచ్చిదానంద స్వరూపుడను, భగవంతుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు. నేను నిర్మలుడను, భగవంతుడు కూడా నిర్మలుడు. అలా ఆలోచించాలి. జై శ్రీకృష్ణ. ఎవరికి ఏ ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. రేపు మళ్ళీ 10. మీ ప్రవచనం వినబట్టి నాకు చాలా మార్పు వచ్చేసింది సార్. మారడానికి కూడా ప్రయత్నం ప్రవచనం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్. రోజు 10 సార్లు మర్చిపోస్తారు మీకు. ఖచ్చితంగా వస్తారు. భగవద్గీత చదివినప్పుడు, ఏదైనా మళ్ళా ప్రవచనాలు వేరే వాళ్ళ విన్నప్పుడు మీరు మర్చిపోస్తారు. అన్ని వింటుంటాం, ఏ దాంట్లో ఏముందో మీది వింటుంటాం. మీది కూడా పెట్టుకుంటాం, ఈ రోజు జరిగింది రేపు పెట్టుకుంటాం. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ వేరే వింటుంటాం. ఎందుకంటే ఒక్కటి కాదు 10 రకాలు వింటుంటేనే మనకు జ్ఞానం అనేది వస్తుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయనది విద్యాప్రకాశానందది పెట్టుకుంటా, పూర్ణానంద స్వామి పెట్టుకుంటా. ఏదంటే ఆయన యూట్యూబ్ లో పెడుతుంటే వస్తుంటే అది పెట్టుకునేది అంతే. జై శ్రీకృష్ణ. సార్ ఇంకోటి ఫలశ్రుతి అన్నారు కదా, ఫలశ్రుతి వల్ల ఆశపడి చేసిన తర్వాత వాళ్లకు అలవాటు పడిపోతాడు. దైవానికి అలవాటు పడిపోయి ఫలశ్రుతి మర్చిపోతాడు. మీరు చెప్పినట్టు నారాయణం వస్తుంది కదా, అదే మాదిరి మనం కూడా దానివల్ల ఫలశ్రుతి మర్చిపోతాడు. మనిషిని దైవాన్ని మర్చిపోస్తాడు అప్పుడు. అంతే నా ఉద్దేశం. అది రావాలి అంటే పరిణతి రావాలి. ఇప్పుడు మన దగ్గర చూడండి, మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పారాయణాలు చేసిన వాళ్ళు, 40 ఏళ్ళు వ్రతాలు చేసిన వాళ్ళు, 40 ఏళ్ళు నవ్వులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళా దేవుడు గుడికి వెళ్ళి కోరికలు కోరుకుంటూ ఉంటారు. మళ్ళా అడిగితే ఎవరిని కోరుకుంటామండి, దేవుని కాకపోతే ఎవరు కోరుకుంటామని క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ అర్జునుడు పక్కనే ఉన్నాడు శ్రీకృష్ణుడు. సార్ నేను కూడా ఒకప్పుడు కోరికలు కోరినవాడిని. పిల్లలు పెళ్లిళ్ళు కావాలి, బాగుండాలి, సంపాదన. కానీ ఇప్పుడు కోరికలు పోయినాయి సార్. మీరు అనుకోండి, మీ యొక్క ప్రవచనాలను బట్టి కనీసం అంటే 2 years దాటిపోయింది, 3 years అవుతుంది. అది అలవాటు అయిపోయింది నాకు. ఫలశ్రుతులు ఇవి అవి అన్ని వినుకుంటూనే ఉంటాం కదా, కోరికలన్నీ చచ్చిపోయినాయి అంతే. మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది సార్. రోజు వింటుంటే మార్పు అయితే వస్తుంది మనిషిలో. ఈ రోజు 1%, రోజు 1% అంటే కూడా అది 1% పెరుగుకుంటూ 99% వరకు వచ్చినా చాలు. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. అదే ఫలశ్రుతి అనేది రామకృష్ణ మఠంలో అసలు దాని జోలికి కూడా వస్తారు. అసలు విష్ణు సహస్రనామం చదువుతారు, లలిత సహస్రనామం చదువుతారు. అసలు అది దాని ప్రస్తావన ఎత్తారు సార్. అసలు కరెక్ట్. అదే ధ్యానము, తత్వం తెలుసుకోవాలి. ఫలశ్రుతి అంటే మళ్ళీ కోరికలకు అలవాటు పడిపోతామేమో అనే ఆలోచన కావచ్చు అని నేను అనుకుంటా సార్. అంటే కోరికల్లోకి వెళ్ళాము అంటే దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం. అంటే ఇప్పుడు ఆయన నారాయణ భట్టాద్రి వచ్చాడంటే అది వేరు, ఆయన మహానుభావుడు. మన జీవితంలో అది జరగదు. కోరికలలో ఉన్న వ్యక్తులు కోరికల నుంచి బయటపడడం అనేది జరగదు. కాబట్టి వీలైనంత వరకు, ఎందుకంటే గుర్తించాలి ఏంటంటే ఇదంతా కూడా ప్రకృతి శక్తి. దేవుడు అనేవాడు మనకు వేరుగా లేడు. మనకు వేరుగా లేనటువంటి వాడిని నువ్వు ఏమి చేస్తావు? మనలో శక్తే దేవుడు, మనలో అంతరంగంగా ఉన్నటువంటి శక్తే భగవంతుడు, మన లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అన్న, తత్వమసేమన్నా, అయమాత్మ బ్రహ్మ అన్న, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న, ఇవన్నీ నేను చెప్పిన డైలాగులు కాదు కదా, వేదాలలో ఉన్న వాక్యాలు, మహావాక్యాలు అంటారు వీటిని. సో కాబట్టి మహావాక్యాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మీరు ఆ తత్వాన్ని వదిలేయకూడదు అని చెప్పేసి. జై శ్రీకృష్ణ. ముగించుకుందామా? చదివినప్పుడు 1వ అధ్యాయానికి లాస్ట్ చదివిన తర్వాత 18వ అధ్యాయానికి ఎంత టాలీ చేసుకోవాలి అప్పుడు అర్థమవుతుంది. మనం ఎక్కడి నుంచి మనం ఎక్కడ వచ్చినాం. 18వ అధ్యాయానికి 1వ అధ్యాయానికి ఎంత తేడా ఉంది. అసలు ఫస్ట్ మెట్టుకు లాస్ట్ మెట్టు ఎక్కే వరకు ఇంత ఉందా అని అట్లా అని ఉంటది. కరెక్ట్ అయినా సార్? కరెక్ట్, బాగా చెప్పారు. నమస్తే సార్. చిన్న డౌట్ అండ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ కోసం అండి.
ఈ వేదాల్లో శ్రీ సూక్తం కానీ గణపతాత స్థిషం కానీ పురుష సూక్తం కానీ వీటిల్లో చివర మనకి తప్పకుండా ఫలశ్రుతి అనేది ఉంటుంది. అది వేదాల్లో చెప్పబడ్డాయా, ఎవరైనా చేర్చారా? ఒకవేళ వేదాల్లో చెప్తే వేదంలో చెప్పిందంతా సత్యము దాన్ని అనేది అనుకున్నప్పుడు మరి దీన్ని ఎలా తీసుకోవాలి? పురుష సూక్తంలో ఫలశ్రుతి ఉండదు. ఓకే, ఈ ఫలశ్రుతి సూక్తంలో ఉంటుందండి. యస్సుచి ప్రయతో భూత్వా నుంచి నాసదేయ సూక్తము. మీరు ఇప్పటి వరకు మనం ఎన్ని సూక్తాలు నేర్చుకున్నాం చెప్పండి? ఒక్క సూక్తంలో కూడా ఫలశ్రుతి ఉండదు. 10,950 మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో, ఋగ్వేద సంహితలో. అందులో కూడా ఫలశ్రుతి ఉండదు. అంటే తర్వాత చాలా వచ్చాయి సూక్తాలు, తర్వాత చాలా వచ్చేసాయి. తర్వాత అంటే ఇది ఋగ్వేదంలో అది కాదంటారా శ్రీ సూక్తం అనేది? కాకపోవచ్చు, ఎందుకంటే అందులో ఒక ఫలశ్రుతి ఉంటే కాదు గ్యారెంటీ. ఎందుకంటే ఋగ్వేదంలో ఎంతసేపు కూడా ఏం చెప్తారంటే కర్మకాండల ద్వారా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తారు అంతే. కానీ దానికి వెనక ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్నాళ్ల పాటు మనం నేర్చుకున్నది ఏంది? గత కొన్ని 18 వారాలుగా మనము ఋగ్వేదంలో ఏం నేర్చుకుంటున్నాము? ప్రతి మంత్రంని మనం చూసుకుంటున్నాం. ఇప్పటికి 6 సూక్తములు కంప్లీట్ చేశాం. అంటే సుమారుగా 60 నుంచి 70 మంత్రాలు. ప్రతి మంత్రం లోపల ఏముంది? భగవంతుని మనకు ప్రార్థిస్తే మనకు కావలసినటువంటి శుభం దొరుకుతుంది అని. కానీ దానికి అర్థం వేరుంటుంది. ఏంటా అర్థము అనేది మనం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి. అందులో కూడా ప్రకృతి శక్తుల గురించే ఎక్కువ ఆరాధన ఉంటుంది. అందులోపల ఇంద్రుడు నాకు సకల సంపదలు ఇచ్చుకాక అంటాడు. అక్కడ ఇంద్రుడు అనేది వ్యక్తి కాకుండా నాకు ఇంద్రియాలకు శక్తి వచ్చుకాక అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో వాటి ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉన్నదో వేదాలలో, ఆ ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని అర్థం చేసుకునే పద్ధతిని తప్పు అర్థం చేసుకుంటారు. తర్వాత దీనికి కూడా ఫలశ్రుతి ఉండదు. అందులోపల ప్రతి మంత్రంలో కూడా దేవుడిని ఒక కోరిక కోరుతున్నాము, మనకు తీరుస్తాడు ఆయన అన్నట్టుగానే ఉంటుంది. ఉదాహరణకు అగ్నిదేవుడు ఉన్నాడు. అగ్నిదేవుడు తండ్రి కొడుకుకు చేసినట్టుగా ఉంటుంది అని మనం అగ్నిం మీలే పురోహితం అని చెప్పేసి ఏదైతే మనం నేర్చుకున్నామో మొదటి శ్లోకం నుంచే, దాంట్లో ఆ మంత్రం లోపల మనం ఆ సూక్తం లోపల మనం నేర్చుకున్నాం. అగ్నిదేవుడు మనకు తండ్రిలాగా మనందరినీ కూడా పోషిస్తాడు అని చెప్పేసి. అక్కడ అర్థం వేరు. అగ్ని అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని. ఆ అగ్ని మనకు పోషిస్తుంది. ఈ అగ్ని ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? మనకు వంటలు చేయడానికి ఉపయోగపడుతుంది, సూర్యరశ్మి రూపంలో ఉపయోగపడుతుంది, మన శరీరంలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, మనం భోజనం తిన్నప్పుడు దాన్ని అరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి దాన్ని. అది ఫలశ్రుతి కాదు. ఎక్కడ ప్రత్యేకమైనటువంటి ఫలశ్రుతి ఉండదు. కానీ ఏ ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరినీ పూజించడం ద్వారా మనకు దేవుడు ఏ రకమైనటువంటి హెల్ప్ చేస్తాడో అనేటటువంటిది అందులో ఉంటుంది. కానీ అది హెల్ప్ కంటే కూడా దాన్ని మనము హిడెన్ మీనింగ్ ఏంటంటే దేవుడు కూడా డైరెక్ట్ గా వచ్చేసేసి కనిపించేది కదా. అగ్ని, వాయువు వీళ్ళే ఎక్కువ మంది. ఇంద్రుడి సూక్తాలు హైయెస్ట్ 480 ఎన్నో సూక్తాలు ఇంద్రుడివే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఈయన అగ్ని సూక్తాలు. సో కాబట్టి ఇంద్రుడు, అగ్ని, వాయువు, అశ్విని దేవతలు ఎవరైతే ప్రకృతి శక్తులు ఉన్నాయో ఈ ప్రకృతి శక్తులను దేవతలుగా ఆరాధిస్తూ మనకున్నాయి. తర్వాత ఇక మీకు చాలా ఈ సూక్తాలు అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎవరు మార్చలేదు. తర్వాత మీకు ఇక చాలా వచ్చాయి. వాటి లోపల చాలా రకాల మార్పులు అవి జరిగాయి. కానీ ఇవేవైతే ఈ 11,000 శ్లోకాల మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేద సంహితలో, ఆ ఋగ్వేద సంహితలో ఎటువంటి మార్పులు రాలేదు. సిమిలర్లీ ఉపనిషత్తులలో మళ్ళీ కొంత ప్రాబ్లం వచ్చింది. ఉపనిషత్తులలో ఏమైంది? ముందు దొరికినవి ఒక 20, 30, 40 దాకా దొరికాయి. తర్వాత ఏమైంది? ఎవరికి తోచిన ఉపనిషత్తును వాడే యాడ్ చేయడం మొదలెట్టాడు. అందులోపల అక్బర్ కూడా ఒకటి యాడ్ చేశాడు, అల్లా ఉపనిషత్తు అని చెప్పేసి. ఇంకోటి ఎవడో గర్భ ఉపనిషత్తు అని చెప్పి పెట్టాడు. అలా పెట్టుకుంటూ పోయి రకరకాల ఉపనిషత్తులు యాడ్ చేసేసి దాన్ని 108 అని చెప్పేసి ఒక నెంబర్లోకి తీసుకొచ్చేసేసారు. అందుకని శంకరాచార్య ఏం చేశాడంటే ఇవన్నీ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి 10 ఉపనిషత్తులను మాత్రమే ఆయన రికగ్నైజ్ చేశాడు. సరే, అఫ్ కోర్స్ 12 ఉపనిషత్తులు ఐడియల్ అనుకోండి. ఈ విధంగా మధ్యలో ఏ మార్పులు వచ్చాయో మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని ఎవడు వ్యాలిడేట్ చేసేటటువంటి వ్యక్తి లేడు. ఎందుకంటే పండితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కల్మషం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకటి కలిపేసేసే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు వేద మంత్రాలలో అది ఇంకా ఇప్పటివరకు జరగలేదు. కొంత అంటే 99% జరగనివే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫలశ్రుతి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఫలశ్రుతి ఇప్పుడు మీరే చెప్పండి. ఫలశ్రుతి దేవుళ్ళని కోరికలు కోరుకుంటే తీరేటట్టయితే ప్రపంచంలో మీరు చెప్పిన తత్వం అర్థమైందండి. జస్ట్ ఫర్ నాలెడ్జ్ అందుకనే నాలెడ్జ్. కానీ ఒకసారి మనం కూల్ గా ఆలోచిద్దాం. ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక్క సెకండ్ కోసం ఆలోచించండి. అర్జునుడు పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అర్జునుడు పిల్లలు చనిపోకుండా ఎందుకు కాపాడలేదంటారు? ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేశారా? వీళ్ళలో ఎవరైనా క్వశ్చన్ చేశారా? భగవంతుడా, ఒక్క కొడుకునైనా బతికించలేకపోయావా అని. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ శ్రీకృష్ణుడే వీళ్ళందరినీ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతాడు.
ఇవాళ వద్దులే మనం శిబిరానికి వెళ్ళొద్దు, ఈ చెట్టు కింద పడుకుందాం అని చెప్పేసి చెట్టు కింద ఆపేస్తారు. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ప్రారంధంని ఎవరు తప్పించలేరు. సో మనుషులకు ఉన్నదేంటి, ఒకటి ప్రారంధము, ఒకటి సంకల్పము, ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఫేట్ లో ఉన్నవి ఎవడు మార్చలేరు. ఫ్రీ విల్ తోటి ఏమైతుందంటే మనం పరిణతి పెంచుకోవచ్చు. పశువులకి ఫ్రీ విల్ ఉండదు కాబట్టి ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి మనుషులకు మాత్రమే ఈ శక్తి ఉంది. ఫేట్ అండ్ ఫ్రీ విల్ రెండు కూడా ఉపయోగించుకునే శక్తి ఉంది. ఫ్రీ విల్ ద్వారా ఏం చేస్తాం, మనము ఆలోచన ద్వారా మన పరిణతిని పెంచుకుంటాము. పెంచుకుని కష్టములకు సుఖములకు అతీతంగా ఉంటాము. మొన్నకు ఉదాహరణ చెప్పాను, అందులో ఏం చెప్పాము ఆ ఉదాహరణలో, మనము వర్షం పడ్డప్పుడు కొన్ని పక్షులు తడిసిపోతాయి, కొన్ని పక్షులు షెల్టర్ కిందికి వెళ్తాయి, కానీ కొన్ని పక్షులు మాత్రము వర్షం కంటే కూడా పైనుంచి ఎగురుతాయి. అదే విధంగా మనం కూడా కష్ట సుఖాలకు అతీతమైనటువంటి స్థాయికి పరిణతికి చేరుకున్నట్లయితే అప్పుడు ఈ కష్ట సుఖాలు మనం ఎక్కువ బాధించవు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్ ఒకటి క్వశ్చన్, ఈవినింగ్ ఒకటి సీరియల్ వస్తుంది రాముంది, శ్రీరామద్రామాయణం అని. దాంట్లో ఈరోజు సమాప్తమైంది. మళ్ళా రామాయణం, మళ్ళా రామావతారం వస్తుంది అని చెప్పంటాడు. అంటే అవతారాలు మళ్ళా ఆయన వస్తాడా? యుగం, రామావతారం యుగం కూడా వస్తుందా? రాముడు ఈ కల్పం వాడు కాదండి. రాముడు 24వ కల్పం వాడు. ఇప్పుడు 28వ కల్పం నడుస్తుంది. మళ్ళా ఆయన అవతారం మళ్ళీ వస్తుంది అంటున్నాడు. వినండి ఒక్క నిమిషం. రాముడు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, రాముడు అనేటటువంటిది ఇప్పుడు ఇదేం యుగం, కలియుగం కదా. ఈ త్రేతాయుగంలో పుట్టలేదు రాముడు. ఇప్పుడు మనం ఉన్నది ఏం యుగం చెప్పండి? కలియుగం. దీనికంటే ముందేమొచ్చింది? ద్వాపర యుగం. అంతకంటే ముందేమొచ్చింది? త్రేతాయుగం. రాముడు అక్కడ పుట్టలేదు అని చెప్తున్నా నేను. మళ్ళీ అది. సో ఇవన్నీ కూడా కల్పాలు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఈ కల్పాలలో, వివిధ కల్పాలలో అంటే కల్పం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? కల్పం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్రహ్మదేవుడు 1000 మహాయుగాలు, ఋగ్వేదం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు పడుకుంటాడు. ఆయన తర్వాత మళ్ళీ 1000 అవుతాయి. అంటే 2000 మహాయుగాలు అయితే ఒక కల్పం అయినట్టు లెక్క. అటువంటివి 30 కల్పాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి కల్పం వేరు, శ్వేతవరాహ కల్పం. సో ఇప్పుడు ఇది అయిన తర్వాత శ్రీకృష్ణుడు పుట్టింది ఇంతకంటే 4 కల్పాల ముందులో పుట్టాడు అనమాట. ఆయన మన కల్పంలో కాదు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల కింద పుట్టింటాడో అర్థం చేసుకోండి. కాబట్టి ఇవన్నీ వదిలేసి ప్రస్తుతానికి ఇక ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. అన్ని అవతారాలు రిపీట్ అవుతాయా అంటే రిపీట్ కావు. అన్ని అవతారాలు రిపీట్ అయ్యే అవకాశం లేదు. కొన్ని అవతారాలు రిపీట్ అవుతాయి, కొన్ని అవతారాలు రిపీట్ కావు. ఇప్పుడు మనం ఉన్నటువంటి కల్పం ఏదైతే ఉన్నదో అద్యత్ బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుడు యొక్క 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి దాంట్లో మాత్రం మనం తెలుసుకుంటాం. కొన్ని కోట్ల సంవత్సరాల కింద అయినవి మనకు తెలుసా? తెలియదు. మరి అందుకోసం మరి ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అంటే అదృష్టవశాత్తు మనము అదృష్టవంతులం కాబట్టి కేవలం 5000 సంవత్సరాల కింద వేదవ్యాసుడు అనే మహానుభావుడు మనకు నైమిషారణ్యంలో ఇప్పుడు దొరుకుతున్నటువంటి ప్రతులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు, కొన్ని లాస్ ఏంజల్స్ లో, కొన్ని జర్మనీలో, అవి కేవలం 5000 సంవత్సరాల కింద రాసినాయి. అవి మాత్రమే ప్రామాణికం. అంతకుముందు ఎక్కడున్నాయో ఏం జరిగిందో ఎవ్వరేం చెప్పలేరు. సార్ మరి రామాయణం సంగతి ఏంటి? రామాయణం సంగతి, రామాయణంది వాల్మీకి రాసిన ప్రతి మీకు దొరుకుతుందా చెప్పండి? దొరకదు. సో కాబట్టి ఏంటంటే రామాయణం కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒకరి నుంచి ఒకళ్ళకు అట్లా మారుకుంటూ వచ్చింది. కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల కింద నుంచి అలా వస్తూ వచ్చింది రామాయణం. ఈ రామాయణం రాముడు పుట్టక ముందే బ్రహ్మలోకం లోపల చెప్పుకునేవాళ్ళు. తర్వాత బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతోటి రామాయణం చెప్పుకునేవాళ్ళు రాముడు పుట్టక ముందే. స్వర్గలోకం లోపల 1 కోటి శ్లోకాలతోటి రామాయణాన్ని నేర్చుకునేవాళ్ళు. మనం అన్ని చదవలేం కాబట్టి మన కోసం అని చెప్పి వాల్మీకి 24,000 శ్లోకాలతోటి మనకు అందించారు. సో కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో ఏది జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల కింద. ఇప్పుడు మనకు చెప్తున్నట్టుగా అదేదో సినిమా లోపల రామ్ సేతు అని అక్షయ్ కుమార్ సినిమా వచ్చింది, అందులో 7000 సంవత్సరాల కింద ఇచ్చారా? తప్పు. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకు ద్వాపర యుగం నడుస్తుంది. జై శ్రీకృష్ణ. ఒక తరం తర్వాత ఒక వంశం అనేది ఉంది కదా, మా నాన్నకు మా నాన్నకు వాళ్ళ నాన్న అంటే ఒక 3వ తరం వరకు వస్తుంది. మామూలుగా తిథి పెడితే
మీ తండ్రి ఎవరు, అవతల తండ్రి ఎవరు, మూడు 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 తరాలు అడుగుతారు. ఇంకా అట్లే అవతల మనం పోలేము కదా, తెలియదు. అంటే ఆ రోజుల్లో ఏమైందంటే కొంతమంది దాన్ని కాపాడుకుంటూ వచ్చినవి కొన్ని మిగిలాయి. అయితే లక్కీగా వేదవ్యాసుడు ఏవైతే తాళపత్ర గ్రంథాల మీద గణేష్ తోటి రాయించినవి ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ప్రతులు ఇప్పటికీ దొరుకుతున్నాయి. అది 5000 సంవత్సరాలు కాబట్టి మనం అదృష్టం. వీటిని మాత్రం ప్రామాణికంగా తీసుకుంటాం. ఉదాహరణకి సంపూర్ణ మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, ఇవి ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంకా మిగతావి ప్రామాణికంగా తీసుకోవచ్చా అంటే గ్యారంటీ లేదు. అది వేదాలు మాత్రం లక్కీగా ఏమైందంటే గురు శిష్య పరంపరలో వచ్చి ఫైనల్ గా వేదవ్యాసుడు యొక్క శిష్యులు 4 ఎవరైతే ఉన్నారో, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్రూప్స్, వాళ్ళ శిష్యులందరూ కలిసి మళ్ళీ కొత్త గ్రూప్స్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ మనం వేదంలో నేర్చుకున్నాము. ఇప్పుడు మనకు టైం వేస్ట్ అవన్నీ చెప్పుకోవడము. అలా వేద పరంపర కొంతవరకు కొనసాగింది. కొన్ని శాఖలు మిగిలాయి. 1131 శాఖలు ఉంటే ప్రస్తుతానికి 7 శాఖలు మిగిలాయి. ఓకే, ఇంకా చాలా పెద్ద టాపిక్, మనము వేదం రోజున మాట్లాడుతున్నాం. జై శ్రీకృష్ణ. యుగాలు అయితే రిపీట్ అవుతాయి కదా సార్? యుగాలు రిపీట్ అవుతాయి. మహాయుగం అవుతుంది అంతే. మహాయుగాలు రిపీట్ అవుతుంటాయి. కరెక్టే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అట్లాంటివి 1000 యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటివి మళ్ళీ అవే 1000 యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రికి. మనం ప్రతిరోజు తెలుసుకుంటుంది. నారాయణీయంలో తెలుసుకున్నాము, నిన్న భారతంలో తెలుసుకున్నాము, భాగవతంలో తెలుసుకున్నాము, ప్రతిసారి తెలుసుకుంటున్నవే. ప్రతి ప్రవచనంలో అవి మనం రిపీట్ చేసుకోలేము. ఒకసారి చెప్పిన చక్కగా రాసి పెట్టుకోండి, లైఫ్ అంతా గుర్తుంటాయి అందరికి. జై శ్రీకృష్ణ. సార్, యాక్చువల్లీ ఫ్రీ విల్ ప్రారంధం అనుభవించేటప్పుడేమో కష్ట సుఖాలని ఒకేలాగా తీసుకునేటట్లు చేస్తుంది. ప్లస్ ఆగామి కర్మ కర్మని అంటే నెగటివ్ గా చేయకుండా హెల్ప్ చేస్తుంది కదా సార్? ఆగామి కర్మ ఇంకా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ విల్ వల్ల ఏమవుతుందంటే, నేను 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రీ విల్ వల్ల నేను ఏం చేస్తాను, ఇప్పుడున్న కర్మలన్నింటినీ వదిలేస్తాను. సో కొత్త కర్మలు రావు నాకు, అసలు ఆగామి కర్మలు రావు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ఫ్రీ విల్ వల్ల నేను ఇక్కడ సంచితం ఏదైతే మోసుకొని వెళ్తున్నానో, అంటే అందులోపల పాపాలు పుణ్యాలు అని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అగ్గిపుల్ల గీసి అందులో పడేసినట్టు అయిపోతుంది. అంటే ఒకే జన్మ లోపల కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాప పుణ్యాలన్నీ కాల్ చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోకుండా కాపాడుతుంది ఫ్రీ విల్. సో కాబట్టి ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉంటుందో ప్రారంధాన్ని ఆపదు, అది ఫేట్ ని ఆపదు. కానీ ఇప్పుడు మనకు కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపాలు పుణ్యాలు ఉన్నాయా, దాన్ని క్యుములేటివ్ అంటారు ఇంగ్లీష్ లోపల, సంచితం అంటారు తెలుగు లోపల. ఈ సంచితం అనేది భుజం మీద వేసుకున్నాం మనం. ఇది కొన్ని కోట్ల జన్మలలో అనుభవించాలి. ప్రతి జన్మలో అనుభవించేదాన్ని ప్రారంధం అంటారు. ఈ ప్రారంధంని ఇంగ్లీష్ లోపల ఫేట్ అంటారు. ఫేట్ను అనుభవించాల్సిందే. ఫేటు ఎవ్వరూ తప్పించలేరు. ఫ్రీ విల్ వల్ల ఏమవుతుంది, అగ్గిపుల్ల గీసి దీన్ని కాల్ చేసేయచ్చు, కొత్త పాపాలు చేసుకోకుండా ఉండవచ్చు. అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఫ్రీ విల్ వల్ల పాత పాపాలు క్లోజ్ చేయొచ్చు, పాత పాపాలని అగ్గితోని దహనం చేసేయచ్చు, కొత్తగా చేయబోయేవేవైతే ఉంటాయో వాటిని మనం చేయకుండా జాగ్రత్త పడవచ్చు, జీరో చేసుకోవచ్చు. కానీ ఈ జన్మలో అనుభవించేవి అనుభవించి తీరవలసిందే, అది తప్పదు. ప్రారంధము వదిలిన బాణం లాంటిది, దాన్ని ఎవరు ఆపలేరు. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మొన్న ఈ మధ్య మేము తిరుపతి వెళ్ళాం సార్. అంత రష్ లో కూడా నాకైతే అసలు భగవంతుడిని చూసే పర్స్పెక్టివ్ కానీ, ఆ టెంపుల్ పరిసరాల్లో ఉన్నప్పుడు కానీ అసలు నా పర్స్పెక్టివే మారిపోయింది సార్. అంటే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు గబగబ దర్శనం చేసేసుకోవాలి, బయటకు వచ్చేసేయాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మందేదో మనం చూసుకొని వచ్చేసేయాలి, పక్కనోళ్ళు ఓకే వాళ్ళే అంటే మనం నెట్టము అలాంటిది ఎప్పుడూ లేదు సార్. కానీ వాళ్ళు ఏదైనా కష్టపడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే టైము, ఆ థాట్ కూడా రాదు సార్ అక్కడ ఉన్న రష్లకి వాటికి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్. యాక్చువల్లీ మీరు అంటే యాక్చువల్ గా మీరు అలాంటి గుళ్ళకి మీరు వెళ్ళడం అంత మీరు ఇష్టపడరని నాకు తెలుసు. బట్ మా పేరెంట్స్ అడిగారు, మేము తీసుకుని వెళ్ళాం అనమాట.
నేను వెళ్ళడంలో తప్పులేదు. నేను కూడా తిరుపతికి చాలా సార్లు వెళ్ళాను. కాకపోతే నేను అనేది ఏంటంటే తిరుపతి, శ్రీశైలం ఇవన్నీ వెళ్ళొచ్చు. భగవంతుడి యొక్క శక్తిని విశిష్టంగా చూపించేటటువంటి ప్రదేశాలు ఇవి. అంటే ప్రకృతి శక్తులు. అయితే అది సాధన కోసం చేయాలి. దర్శనంలో ఏం రాదు. భగవంతుడి దర్శనంలో ఏమి రాదు. భగవంతుడి అనుభవంలో ఎన్నో వస్తాయి. ఆ భగవంతుడి అనుభవం కావాలంటే మీరు తిరుపతిలోనే కూర్చొని సాధన చేయండి. ఆ కొండ మీద కూర్చొని సాధన చేయండి. ఒక 10 రోజులు 20 రోజులు కూర్చొని సాధన చేయండి. ఆ గుహలలో కూర్చొని ఒక 6 నెలలు సాధన చేయండి. ముందు వైరాగ్యం రానిది, అభ్యాసం రానిది ఈ ఆలయ దర్శనాలు ఎటువంటి ఇది చెయ్యవు. మనకు మంచిగా అనిపిస్తుంది అంతే. అక్కడ ఉన్నటువంటి కొంత శక్తిని మనం స్వీకరించగలుగుతాం. అంతకు మించి మీకు ఆలయ దర్శనాలు ఏది మీకు ఇది ఆ ఆలయంలో కూర్చొని మీరు సాధన చేయండి. మీరు అదే తిరుపతి గర్భగుడిలో కూర్చొని సాధన చేయండి, మంచిగా ఉంటది. అదే మీరు అక్కడ ఉన్నటువంటి కేవ్స్ లో కూర్చొని సాధన చేయండి. పాపనాశనం దగ్గర కూర్చొని సాధన చేయండి. జాబాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూర్చొని జపాలి ఏదో ఉందని మర్చిపోయాను. అక్కడ కూర్చొని అలాంటి వాటి దగ్గర కూర్చొని సాధన చేస్తే లాభం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ప్రకృతి శక్తులకు దగ్గరగా కూర్చొని సాధన చేస్తున్నప్పుడు మనకు అద్వైతం అనేటటువంటిది చాలా దగ్గర మార్గం. ప్రకృతి శక్తులకు చాలా దగ్గర మార్గం అద్వైతం. సో అది తప్పకుండా ప్రకృతి శక్తుల్ని వదలకూడదు. మనం ప్రకృతి శక్తులని వదలకూడదు. చక్కగా చాలా ఆనందంగా ఉండవచ్చు అటువంటి వాటిల్లో. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఏదో పుణ్యం వస్తుంది, నా కోరికలు తీరుతాయి అనుకోవడం అది అబద్ధం. కోరికలు అందరికీ తీరితే ప్రపంచంలో ఎవడు ఇంకా బీదవాడు ఉండడు, ఎవరికి కష్టాలు ఉండవు. నేను కోరికలు కూడా ఏం కోరుకోలేదు సార్ స్వామి. ఇన్ జనరల్ చెప్తున్నా నేను. I understand what you said. I understood. So, but నేను భజగోవిందం క్లాస్ మిస్ అయ్యాను సార్. అంతకు ముందు రోజుది. ఆ రోజు నైట్ మాకు దర్శనం ఉండి నేను మిస్ అయ్యాను. నేను అది కార్ లో వస్తూ బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం. మా పేరెంట్స్ కూడా ఉన్నారు కదా వింటారని. నాకు మాత్రం ఫుల్ అక్షింతలు పడ్డాయి సార్. ఇప్పటి నుంచే ఇవి వింటూ వైరాగ్యం తీసుకుందాం వైరాగ్యం వైపు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అంటే నేను ఎప్పటి నుంచో హెన్నా పెట్టుకోవడం ఇవన్నీ కూడా మానేశాను సార్. ఇక మా పేరెంట్స్ ఏంటంటే ఇవి విని నేను పూర్తిగా టర్న్ అప్ అయిపోతానేమో అన్న టెన్షన్ తోటి అసలు నువ్వు ఎక్కడ పట్టుకున్నావు ఈ సార్ ని, ఏం వింటున్నావు నువ్వు అసలు అని చెప్పి. కానీ వాళ్ళలో పరిణతి రాలేదు చూడండి. ఇప్పుడు వాళ్ళైతే కనీసం 50 ఏళ్ల పైన ఉంటారు కదా, వాళ్ళలో పరిణతి రాలేదు. నేనే 50 సార్, నేనే 50. మా పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వైరాగ్యం రావాల్సిందే. అయితే నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళకి 60-70 ఏళ్ళు వచ్చి కూడా వైరాగ్యం రాలేదు. ఇంకా సరదాగా ఉండడము, సరదాగా ఈ హడావిడి ఇవన్నీ వాళ్ళకు హంగులు, ఆర్భాటాలు, సరదాలు, ఈ ఆలయ దర్శనాలు, ఇలా తిరగడాలు ఇవన్నీ బాగుంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ జన్మ లోపల వారు తర్వాత సాధన చేయడానికి వాళ్ళకి అసంభవం. ఎందుకంటే వాళ్ళకు ట్రూతే తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన ట్రూత్ అల్లా కూడా ఈ వేరే ప్రవచనకర్తలు చెప్పేటటువంటి మాటలే. ఎందుకంటే నువ్వు ఈ ఆలయంకి వెళ్తే ఈ కోరిక తీరుతుంది, ఆ ఆలయంకి వెళ్తే అవే వాళ్ళకు కూడా కావాల్సింది. అంతే. వాళ్ళకి అలా సరదాగా టెంపుల్స్ వెళ్ళడం ఇవే. అంటే ఎదగరు. మీ అమ్మ నాన్న కాదు, మా అమ్మ నాన్న అయినా అంతే, ఇంకెవరైనా అంతే. వీళ్ళ లోపల ఆ ఎదుగుదల రాలేదు. కానీ మన ధర్మం గొప్ప శక్తిని మనకు అందించినప్పుడు 40-45 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చి తీరాలి. అండ్ అదే చెప్పే కదా నేను. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఇంతకు ముందు కూడా చెప్పింది ఏంటంటే ఈ గ్రూపు ఎవరైతే కామ్య కర్మల కోసమో పుణ్యం కోసమో చేసే వాళ్ళకి ఈ గ్రూప్ కాదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు మీ అమ్మగారు లాంటి వాళ్ళ కోసం ఇలాంటి గ్రూపులు కావు. అవి వాళ్ళకి సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి ఏది చదివితే ఏ పారాయణం చేస్తే ఏ లాభం ఉంటుంది ఏది అది వాళ్ళకి సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ లో వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. అలా ఆనందంగా వాళ్ళ జీవితంలో వాళ్ళని వెళ్ళనియండి. ఎందుకంటే మార్చలేం కదా. నేను రమ్మన్నా ఈ గ్రూపుల్లోకి రారు సార్ వాళ్ళు. అదే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. తెలియక అదృష్టం ఉంటేనే వస్తారు ఇట్లాంటి గ్రూప్స్, ఇట్లాంటివి మనం అట్రాక్ట్ అయ్యేది. అదృష్టం, పూర్వజ సుకృతం కూడా ఉండాలి. జనరల్ గా ఎక్కువ మందికి ఏంటంటే కామ్యకర్మల కోసమే దేవుడు, మనకేమో మంచి చేయడానికే దేవుడు. నాకంటే ఒక వ్యక్తి వేరేగా ఉన్నాడు, అతడు నాకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాడు. ఏం చేస్తే నేను ఎంత పవిత్రంగా ఉండను, నేను పిచ్చి మాటలు మాట్లాడతాను, అన్ని రకాల చెడు చేస్తాను, అహంకారం తగ్గించుకోను, కోపం తగ్గించుకోను, ద్వేషం తగ్గించుకోను, నాలో చెడ్డకు త్రివిధ నరకస్థేదం అనేది మీ అమ్మ వాళ్ళకి తెలియదా? కామక్రోధ లోహం అనేటటువంటి ఘోరము అని చెప్పేసి. సో ఇటువంటివన్నీ మరి శ్రీకృష్ణుడు చెప్పిందే కదా. భగవంతుడు శ్లోకం చదివితే పుణ్యం వచ్చేటట్టయితే ఆ శ్లోకాన్ని ఆచరిస్తే ఇంకెక్కువ పుణ్యం వస్తుంది కదా. అర్జునుడికి ఆచరించమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏవైతే ఆచరించమని చెప్పాడో అవి మనం నేర్చుకుంటున్నాం.
శ్రీకృష్ణుడు ఏవైతే ఆచరించమని చెప్పాడో అవే మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఆ శ్లోకం చదివితే వాళ్ళకి ఏం రాదు. ఇప్పుడు వాళ్ళ శ్లోకం టక 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 చదువుకుంటూ ఏ వంశత యుక్త ఏ భక్తాస్వాం పర్యుపాసతే అంటే ఏం రాదు వాళ్ళకి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అంటే ఏం రాదు వాళ్ళకి. ఎందుకంటే అందులోపల ఏంటి జ్ఞాన గుణ సాగర అన్నాడు హనుమంతుని. జ్ఞానం అంటే ఏంటి? ఇదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఉన్నటువంటి సాగరుడు అంటే అటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం ఉందా ఆంజనేయ స్వామిలో. సో అది మనకు అర్థం చేసుకో. అంటే ఏంటంటే ప్రతిదీ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అందులో ఎంతో తత్వం ఉంటుంది. అత్యంత గొప్పదైనటువంటి తత్వాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఎందువల్ల? కేవలం కామ్యకర్మల వల్ల, గుడ్డిగా చదవడం వల్ల, వాటి వల్ల మనం ఎంతో పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రతిదీ నేర్చుకుని ఒక సిస్టమేటిక్ గా వాటి అర్థాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమన్నా లాస్ట్ మినిట్ లో అంటే లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఆత్మతత్వం కష్టమైనటువంటిదని, నేనెవరు అని ప్రశ్నించుకోవడం కష్టమని, అయినప్పటికీ కూడా చిన్న చిన్న ప్రశ్నల ద్వారా మనని మనము ప్రశ్నించుకుంటూ అసలు స్వరూపాన్ని తెలుసుకుంటామని, ఏ అద్వితీయ స్థితి మనకు గాఢ నిద్రలో లభిస్తుందో అదే అద్వితీయ స్థితి మనకు సాధన ద్వారా లభిస్తుంది. నేను అనేటటువంటిది గాఢ నిద్రలో అజ్ఞానంలో మనకు తెలుస్తుంది, కానీ దాన్ని జ్ఞానంలో మనము తెలుసుకోవాలి. గాఢ నిద్రలో ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందము, ఎటువంటి బంధాలు లేని, ఎటువంటి బాధ్యతలు లేని, ఎటువంటి అనవసరమైన విషయాలు గోలలు లేనటువంటి సత్యమైన చైతన్యవంతమైన ఆనందం నేను సాధన ద్వారా సాధించగలను. ఈ విషయాన్ని అందరూ కూడా ఆలోచిస్తూ ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకున్నాము. అందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చే వారము 2వ శ్లోకాన్ని ప్రారంభించుకుందాము. ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.